స్వాగతం. ఇది టాలీవుడ్ టాకీస్. మండుతున్న మండే మార్నింగ్. ఇది నా బ్యాచ్ కాదు, ఇది నేను కాదు, స్టార్ట్ చేసింది కూడా నేను కాదు. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ అవి ఎన్నో అలా చూడమాక. మీరు ఇచ్చినది తెలుగు రత్ని వారి స్టోరీని. అమ్మయ్య, మొత్తానికి 3 రోజుల గ్యాప్. సాటర్డే, సండే, ఫ్రైడే. ఫ్రైడే ఐ డిడ్ షో కదా. సో 2 days గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చానమాట. ఈ రోజు కూడా ఒక మంచి గెస్ట్ని తీసుకొచ్చాను. గెస్ట్ అంటే ఇట్స్ లైక్ మోర్ లైక్ మై డార్లింగ్ ఫ్రెండ్. యూనో, ఇంతకుముందు వచ్చాడు కదా మా నవీన్ ఉన్నారు, రాజా విలజేందర్. కరెక్ట్ చేశారు, కరెక్ట్. కానీ ఫ్లో కానీ మన గ్యాంగ్లో మొత్తం అందరూ చేస్తారు ఆల్మోస్ట్. సో గ్యాంగ్లో నుంచి వచ్చినటువంటి ఇంకో గ్యాంగ్స్టర్ అండ్ యూనో మగధీర, ఈగా, తూనిగా ఏంటది స్నేహ గీతం, జోష్. అసలు మా బ్యాచ్, మన బ్యాచ్ కంప్లీట్ దింపేశారా క్యారెక్టర్ చంపేస్తారు ఇప్పుడు. జోష్ మెయిన్లీ నీకు లైఫ్ ఇచ్చినాయి మగధీర, జోష్. అంటే నాకు లైఫ్ ఇవ్వడం అంటే ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పని తర్వాత మాట్లాడుకుందాం మనం. మంచి. సో అవి సినిమాలు బాగా చేశాడు. ఇప్పుడు దోపిడి ఎవరు, మన వరుణ్ సందేశ్ నాలాగా ఉంటాడు అంటారు కదా అబ్బాయి. తర్వాత అందరూ అంటారు, అంటే ఆయన ఫీలింగ్ అది. వరుణ్ సందేశ్ అలా ఫీల్ అవుతే మనం ఏం చేయలేం కదా. దే కంపేర్ విత్ యూనో, నీలో మేము వెంకటేష్ని చూసుకుంటాం, చిరంజీవి గారిని చూసుకుంటాం, శ్రీహర్ గారిని చూసుకుంటాం. వరుణ్ సందేశ్ లో నన్ను ఎవరు చూస్తారు, ఎవరు చూడరేమో. వెల్, హిస్ నేమ్ ఇస్ మిస్టర్ జోష్ రవి. సో జోష్ సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యి సో జోష్ రవి అని ముద్ర పడింది, అంతే, ఏం లేదు. మావాడు పూర్తి పేరు రవి అనమాట. పూర్తి పేరు గారు వెనక ముందు తోకలు ఉన్నాయి. ఇంటి పేరు సామి దొంగ ముందే ఉంది, వెనక ఏం లేదు, అన్ని ఏది లేదు. నో నాట్ ఆన్ మండే వన్. వెనక అమ్ముంది, ముందు కూడా అమ్మే ఉంటది, ముందు దేవుడు ఉంటాడు ఆబ్వియస్లీ. So, well, Mr. Josh Ravi is here with me. Hi, Ravi. Yeah. Welcome to my studio and my show. Thank you so much. ఎలా ఉన్నావు? ఫైన్. బాగున్నా? కూల్. పొద్దున్న నుంచి పాపం వాడు కష్టపడి షూటింగ్, డబ్బింగ్ అని చెప్పేసి ఎందుకురా నన్ను చంపుతారు నిద్ర లేకుండా అన్నట్టు ఫేస్ పెట్టి మరీ వచ్చాడు నా కోసం. సో రవి, నీ ఎంట్రీ బేసిక్గా పాలకొల్లు నీది. వెస్ట్ గోదావరి పాలకొల్లు దగ్గర మార్టేరు అనే ఒక గ్రామం. పడేసుకున్నా మావయ్య పాలకొల్లు, మా నాన్నది మొగలుతూరు, మావయ్య పాలకొల్లు. నాదైతే కదా, నాది మార్టేరు. పాలకొల్లు ఏదైనా వాటరే మనందరూ అదే గోదావరి వేసుకుందా. సో ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు, ఎలా స్టార్ట్ అయింది పైన? ఇండస్ట్రీకి వచ్చి ఫ్రెండ్ ఇది 4th year రన్నింగ్, అంటే December 5th yearకి ఎంటర్ అవుతున్నాను 2013కి. 4 years అయింది. సూపర్. ఈ జర్నీలో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇంకా స్టెప్ బై స్టెప్ పెరగడాలు తగ్గడాలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం పెద్దగా సాధించింది ఏం లేదు. కొన్ని సినిమాలు చేశాను. జోష్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది నా కెరియర్లో. అది ఫస్ట్ అయితే నేను నా లైఫ్ స్టార్ట్ అయింది తేజ గారితో. ఒక విచిత్రం అనే సినిమా చేశాను. అది ఎక్కడో, అంటే నేను అసలు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి తేజ గారి చేతిలో పడడం కోసం ట్రై చేశా. ఎందుకంటే కొత్త వాళ్ళకి అప్పట్లో మనం కాలేజ్ చదువుకున్న రోజుల్లో ఆ చిత్రం, జయం, ధైర్యం. ఎనీవే తేజ గారితో అంటే ఛాన్స్ ఉంది. అప్పుడు సినిమా స్టార్ట్ అయిందని తెలిసింది, వెళ్ళాను. అలా దగ్గర అయిన ఆయనకి ఒక చిన్న క్యారెక్టర్ చేశాను రఘుబాబు గారితో పాటు. బట్ అది అంటే అంత నేను ఎవరు అప్పుడు ఎంత తెలీదు. ఓకే, తర్వాత నాకు మగధీర అనే సినిమాలో రాజమౌళి గారు ఛాన్స్ ఇచ్చారు. అది మంత్ర అనే సినిమాకి ఆడియో ఫంక్షన్కి ఆయన చీఫ్ గెస్ట్. ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్. ఆ సినిమాకి రైటర్ స్వయానా నాకు అన్నయ్య. వరుసగా బావుతారు అన్నయ్య అని పిలిచేవాడిని. తర్వాత తెలుసు నాకు ఆయన రిలేషన్ అని. సురేంద్ర కృష్ణ గారు ఆయన ఆ సినిమాకి డైలాగ్ రైటర్. రవిప్రకాష్ గారు డైరెక్టర్, మంత్ర ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. ఓకే, ఎనివే ఆ రోజు ఆర్మీ గారు చీఫ్ గెస్ట్ గా రావడం లేట్ అయినట్టుంది. అప్పుడు కీరవాణి గారు ఎఫెక్ట్ లేదు ఆడియో ఫంక్షన్కి నన్ను కాసేపు పెర్ఫామ్ చేయమని కీరవాణి గారికి అప్పటికి నేను కొంచెం ఆటలు పాటలు తెలుసు, అల్లరి గోల. ఆయన కీరవాణి గారు అన్నారన్నమాట, రవి కొంచెం జనాలు అందరూ వచ్చారు, క్రౌడ్ పెర్ఫామ్ చేయొచ్చు కదా, ఏదైనా నువ్వే కొంచెం ఎంటర్టైన్ చేయాలి అంటే అని కొంచెం చెప్పారు.
అంటే మరి ఇంత ఇంత అంత ఏమీ బతిమలాడలేదు, చెప్పారు చేయరా అని. ఓకే ఓకే సార్ ఆనందపడిపోయి లోపల మనకు స్టేజ్ దొరికితే తెలుసుగా. అసలు మైక్ ఉంటే చాలు నా సాయరకు అన్నం కూడా వద్దు. ఓకే స్టేజ్ దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని 100 మంది దొరికారు, అలరించాలి ఏం చేయాలి. ఎదురుగా రాజమౌళి గారు ఉన్నారు, ఆహా ఎదురుగా కనబడుతుంది ఛత్రపతి, ఇవే కనబడుతున్నాయి, యమదొంగ, ఛత్రపతి, సింహాద్రి, ఇవి కనబడుతున్నాయి. నెక్స్ట్ మనం చేయాలి, మగధీర స్టార్ట్ అవుతుంది, పైకి చిరంజీవి గారు అబ్బాయి, ఇది మన చిరంజీవి గారు అంటే ఇష్టంగా ఎలా ఇంప్రెస్ చేయాలి పైకి. ఇంకా నా స్కిట్స్ ఏవైతే నేను ఇన్నాళ్ళు మన గోదావరి ఏదైనా చేయాలని తపనతో ఉన్న స్కిట్స్ అన్ని కూడా ఒక ఇంచుమించు ఒక 40 minutes నాన్ స్టాప్ నేను పెర్ఫామ్ చేశాను. సూపర్. అసలు అక్కడ ఆడియో ఫంక్షన్ మర్చిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పెర్ఫార్మెన్స్లో అందరూ ఉన్నారని కిందకి దిగాక చెప్పారు. రాజమౌళి గారు పైకి వచ్చి నా భుజమే చేస్తే ఫీల్ అయిపోయినాను, నా భుజంలో పడి రాజమౌళి గారు చేశాను సార్ అంటే నెక్స్ట్ నువ్వు తప్పని చేద్దిగా నా సినిమాలో మగధీర ఇమీడియట్గా ఆ కాజల్ని టీస్ చేస్తాను. మగధీరలో ఆ అమ్మాయిని కొంచెం మిస్బిహేవ్ చేసినట్టు కాలేజీలో స్కార్పియో మీద పైన కూర్చున్నది నేనే మగధీర సినిమాలో. చాలా మంది తెలియదు, అప్పుడు లుక్ చాలా చేంజ్ ఉంది, ఎంట్రీ కాబట్టి కొంచెం ప్రతి ఒక్కరు ఎంట్రీలో బాగానే ఉంటారు. ఎంట్రీలు అలా ఉంటేనే ఇలా అవుతాయి కూల్. అలా మొత్తానికి మగధీరలో అలా ఎంటర్ అయ్యాను. చరణ్తో ఫైట్స్ అమ్మాయిని ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి అది డైలాగ్ చెప్పి కొంచెం చాలా భలే ఉంటుంది. డైలాగ్ బాగుంటుంది, గుర్తుంది అది మగధీర డైలాగ్. వాళ్ళు ఏడిపించారని చెప్పి చెప్తే చరణ్ వచ్చి కొడతాడు నన్ను, కర్ర పెట్టి మరి కొడతాడు. ఎంత చెట్టు మంచి ఏదైనా టేక్స్ ప్రాబ్లం అయితే రాజమౌళి గారు ఆ రకంగా నా మీద ఒరిజినల్ గా తీసుకున్నారంటే మంచి. చరణ్ నాకు అప్పుడు బాగా క్లోజ్ అయ్యారు, చరణ్ గారు, రామ్ చరణ్ తేజ గారు. ఎందుకంటే రాజమౌళి గారు చెప్పారు, వాడు ఒకసారి పెర్ఫామ్ చేస్తాడు చూడు అన్నమాట. మిమిక్రీ యాక్టర్ అంటే మిమిక్రీకి ఇమిటేషన్కి చాలా తేడా ఉంటుంది. చిరంజీవి గారిదైనా ఎవరిదైనా ఆర్టిస్ట్ అయినా. బట్ చిరంజీవి గారి దగ్గర నుంచే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానంద గారు అంటే గొప్ప లెజెండరీ పర్సన్స్ అంతా కూడా మిమిక్రీ నుంచే స్టార్ట్ అయింది లైఫ్. బట్ మిమిక్రీ అనే ముద్ర పడితే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారని నేను ఎప్పుడు కూడా చేసేవాడిని కాదు. నా పెర్ఫార్మెన్స్ నేను చేసుకునేవాడిని. ఒక్కరోజు చరణ్తో చెప్పేసరికి చరణ్ డాడీలో చేస్తా ఉండదు కదా ఒకసారి చేయని పైకి తీసుకెళ్లారు. స్టూడియోలోనే రామానాయుడు స్టూడియో సెట్లోంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఆయన పర్సనల్గా ఉన్న ఆ రూమ్లోకి తీసుకెళ్ళి క్యారవాన్ కాదు స్టూడియో ఏసీ రూమ్ తీసుకెళ్ళి చేయన్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్ రివ్యూ థియేటర్ పైన స్టూడియో ఎంట్రీ రామానాయుడు స్టూడియోలో. ఓకే వెళ్ళాను, స్టార్ట్ చేశా పెర్ఫార్మెన్స్ చిరంజీవి గారు. ఆయన ఇంకా తబ్బిపోయారు చరణ్ గారు. ఏదైతే మళ్ళీ నాన్నగారిలో ఉంది, ఎక్కడ చూసిన పెర్ఫార్మెన్స్. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి శిరీష్కి ఫోన్ చేసి, అల్లు శిరీష్ విను మావయ్య ఎక్కడ, మావయ్య దుబాయ్ అవుట్డోర్లో ఎక్కడ ఉన్నారు చిరంజీవి, ఇక్కడ అండి నీ పక్కనే ఉన్నావు, నువ్వు షూట్లో ఉన్నావు కదా. ఆయన షూట్లో లేదు ఆయన ఇక్కడే ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా చరణ్ ఏంటి ఏమైంది వీడికి అంటే ఏదో అలా. తర్వాత బాత్రూమ్ డోర్ వేసి బాత్రూమ్ గడి వేసి అక్కడికి వెళ్ళి దూరంగా వెళ్ళి మాట్లాడు, ఎక్కడికి వెళ్ళినా నాన్నగారిలో ఉంది అంటే చరణ్ గారు. అలా చాలా ఆయన మేబీ ఇప్పుడు గుర్తున్నా లేదు తెలియదు కానీ గుర్తు చేస్తే గుర్తొస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన జోష్ కూడా చూసాక మెచ్చుకున్నారు. మగధీర అయిన తర్వాత జోష్ ఆఫ్టర్ ఒక 1.5 year మళ్ళీ స్ట్రగుల్, సినిమా కష్టాలు. ఈసారి దిల్లున్న రాజు దగ్గర అమ్మ చెప్పింది ఫోన్ చేసి, టీవీలో నాగార్జున గారు అబ్బాయి ఎంట్రీ అవుతున్నారట కదా ఫీల్డ్లోకి, రా సినిమా ఫీల్డ్లోకి, ఏదో ట్రై చేయొచ్చు కదా అని. అమ్మ ఏ రికమెండేషన్లో రిఫరెన్స్ ఇది అనివ్వండి. నేను మన వల్ల నాకు ఎవరున్నారు ఇక్కడ మనకి కొంచెం అంటే ఏదైనా ట్రై చేయడానికి వచ్చాను కాబట్టి వెబ్సైట్లో రాయొద్దామని చెప్పి వెళ్ళాను. అంటే రాయంటే నిజంగా రాయి కాదు, ప్రయత్నిద్దామని వెళ్ళాను. వెళ్తే 623 members ఉన్నారు అక్కడ. సేమ్ క్యారెక్టర్ కాదు అంటే బ్యాచ్లో లీడర్స్కి రాధా బ్యాచ్, గుణా బ్యాచ్, గోడా బ్యాచ్ అది నాది, గోడా బ్యాచ్, విలన్ బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఏదో ఉంది, మల్లేష్ బ్యాచ్ ఏదో సమక్స్, అలా ఒక 5-6 బ్యాచ్లు ఉన్నాయి. ప్రతి బ్యాచ్కి ఎవరో ఒకరు రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళే, ఈవెన్ ప్రతి ఒక్కరు. మిగిలిన వాళ్ళల్లో పాపం 622 members టాలెంటెడ్స్. ఎవరికి వాళ్ళు అంటే కొంతమంది ప్యాషనెట్గా లేని వాళ్ళు ఎవరో సాఫ్ట్వేర్లు వీటిలో వాటిలో ఎందులో పనిచేసే వాళ్ళు సరదాగా వచ్చి అటు ఇటుగా అలా వెళ్ళాము. ప్యాషన్ లేని వాళ్ళు ఆటోమేటిక్గా ఎంతూజియాస్టిక్ మైండ్ సెట్ ఉండి ఎవరైతే సినిమాని ప్రేమించారు, సినిమా జీవితం మనం ఎలా అయినా సరే గొప్ప నటుడు అవ్వాలి, కళల మీద గౌరవం ఉండి సినిమాని ప్రేమించే వాళ్ళు చివరి దాకా వచ్చారు కొంతమంది. వాళ్ళ పాపం వాళ్ళకి రాలేదు. నాకు అదృష్టంతో కష్టంతో పాటు అదృష్టంతోడైంది, రెండు ఉండాలి. నాకు వాసువర్మ గారు నన్ను ఎంతగా అభిమానించారంటే నా పెర్ఫార్మెన్స్కి. నేను యాక్చువల్లీ ఫస్ట్ చేసిన క్యారెక్టర్ షాక్ అవుతారు ఎవరన్నా, జోష్లో నేను చేసిన సినిమా ఫస్ట్ క్యారెక్టర్ ఆదిత్య అనే అబ్బాయి చేశాడు. అందులో క్యారెక్టర్ అది ప్రకాష్ అనే క్యారెక్టర్, హేమ గారు నా మదర్ క్యారెక్టర్. నేను చేసేసాను షూట్. బట్ దానికి గోడా బ్యాచ్కి ఆల్టర్నేటివ్ ఎవరు లేరు అని చెప్పి 2 lakhs ఖర్చు అయినా కూడా ఆ షూటింగ్ మళ్ళీ ఇంకొక అతనితో రీషూట్ చేసి నేను చేసిన నా మానిటర్లో క్యారెక్టర్ చూపించి వీళ్ళ చేయని చెప్పి ఇంకో అబ్బాయి చేత చేయించుకుని నా చేత నాకు మళ్ళీ గోడా బ్యాచ్ క్యారెక్టర్ ఇచ్చారు.
టీమ్ లీడ్ ఈసారి టీమ్ లీడ్. ఈసారి గోడ మీద కూర్చొని సాగరంగా ఢిల్లీ ఫస్ట్ టైం అవుట్డోర్ లైఫ్లో అమృత్సర్ స్వర్ణ దేవాలయ టెంపుల్ దగ్గర కాల్సా అనే కాలేజ్ గోడ నా కోసం స్పెషల్ గోడ కడుతున్నారు. బాగుంది ఏదనుకుని ఆ గోడ మీద కూర్చున్నాను. సిగరెట్ ఇచ్చారు, దమ్ము కొట్టాలి. అమ్మాయిలు ఏ రోజు క్లాస్కి వెళ్ళవరా నువ్వు? చెప్పక్కర్లేదు సార్, నేను ఇప్పుడు వెళ్ళలేదు. సేమ్ ఫీల్ నాకు అర్థమైపోయింది సార్. ఇటోకి ఒకడో కూర్చున్నారు అనమాట. డైలాగ్ ఇచ్చారు, ఏంటంటే ఎప్పుడు చూసినా క్లాస్కి వెళ్ళమని అడుగుతాడు వచ్చి నాగచిత్రం నా పక్కన గోడ టీ తాగుతూ. ఏముందన్న పొద్దున వస్తాం అటు నుంచి చెప్తాం, గోడ ఎక్కుతాం. గోడ ఎక్కిన టీ తాగనిపిస్తుంది, టీ తాగిన తర్వాత దమ్ము కొట్టాలనిపిస్తుంది. ఎవరితోనే కనపడుతుంది, కనబడిన తర్వాత అది పడింది అనుకో దాని అదృష్టం పడలేదా మా అదృష్టం. కనబడిన తర్వాత పడిందా దాని అదృష్టం పడలేదా మా అదృష్టం. హలో కాలర్ అంట. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సార్, నా పేరు పవన్ అండి. సార్లు గార్లు బూరెలు ఇక్కడ ఎవరు లేరండి. అంత రెస్పెక్ట్ ఇచ్చేంత సెలబ్రిటీస్ ఎవరు లేరండి ఇక్కడ. ఇక్కడ మేము అంత చిన్నపిల్లం. ఓకే, ఇక్కడ ఉన్నది అవే, నా పక్కన ఉన్నాడు రవి. హాయ్. థ్యాంక్ యూ. ఏ హాయ్ పవన్. హాయ్ పవన్, హౌ ఆర్ యూ? ఫైన్. వే ఆర్ యూ? ఎక్కడి నుంచి? I'm in Troy right now. వావ్. ఓకే, చెప్పండి. మీరు నన్ను అసలు చూసారు ఏ సినిమాలైనా? అసలు I'm seeing you on జోష్ మూవీలో చూసాను మిమ్మల్ని. వావ్, థ్యాంక్ యూ. జోష్ గా సెలబ్రిటీస్ అనే కాదు, ఇదేంటంటే రేడియో మిక్స్ ప్రోగ్రామ్ లాంటిది. ఒక అంటే సెలబ్రిటీస్ అదే వాళ్ళని కూడా ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. రియల్లీ గ్రేట్ బాస్. బికమ్ సెలబ్రిటీ ఏంటండి, కళాకారుడు అనేవాడు ఎప్పుడు సెలబ్రిటీ. నాకు ఇంకా చెప్పాలి రవి గారు. పవన్, థ్యాంక్ యూ పవన్. చెప్పాలి, ఏం చేస్తుంటారు మీరు? యాక్చువల్లీ మీ క్వాలిఫికేషన్ ఏంటి అక్కడ? మీరు ఉండే ఏరియా ఏంటి అన్నారు యూఎస్ లో? ట్రాయ్ సిటీ. ట్రాయ్. ఓకే. ట్రాయ్ అంటే సినిమా పేరా? ఓకే. మా ఊర్లో యాక్చువల్లీ మంగళవారం సంత బజార్లో ట్రాయ్లు అమ్ముతారు. యాక్చువల్లీ నేను అదనుకున్నాను. ఓకే. హాయ్ పవన్, చెప్పు. ఇంకా మీరే చెప్పాలి. జోష్ ఒకటే చూసారా? ఏదండి? జోష్ ఒకటే చూసాను. ఓకే, నేను చేసింది అంత గొప్ప క్యారెక్టర్ అది ఒకటేలేండి, తప్పలేదు. అంటే యమహో ఆడియో ఫంక్షన్ లో మీరు అసలు ఎక్సలెంట్ అనమాట. అది షాక్ అనమాట. అది చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను, నిజంగా ఇలా కూడా చేస్తారా అని. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు చెప్పే మాటలే మాకు మళ్ళీ ఏమైనా ఇంకోటి బూస్టప్ అయ్యి ఇంకోటి ఏదైనా అచీవ్ చేయాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంతోమంది ఆర్టిస్టులు, అందులో నవీన్ నాకు సపోర్ట్ చేయబట్టి, శ్రీహరి గారు సపోర్ట్తో చేశాను పవన్. యాక్చువల్లీ అది నేను ఎప్పుడు కూడా ఇమిటేట్ చేస్తానన్న విషయం మీకు తెలుసా? అసలు నేను ఇమిటేట్ చేస్తాను అనుకున్నారు అలా? లేదా, నేను నిజంగా షాక్ అయిపోయి ఉంటా. చిరంజీవి గారిని లాస్ట్ లో బాలకృష్ణ గారిని మీరు ఇలా సాగదీసినందుకు అది మీరు సాగదీసినప్పుడే నాకు అంటే అందరూ హీరోలు అంటే మనకు గౌరవం కదా బాస్. పవన్ యాక్చువల్లీ ఎంటర్టైన్ చేయడం కోసం సెలబ్రిటీస్ అక్కడికి వస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. యాక్చువల్లీ నా అది ఇమిటేషన్కి ఇష్టపడను చేయడానికి, ఇంకొకరు నాలా నేను చేయాలి ఇప్పుడు అని. శ్రీహరి గారు కాల్ చేసి అరే నువ్వు చెయ్యాలి, నువ్వు ఆడియో ఫంక్షన్లో చేయాలి అని అడిగితే నేను చేశాను అనమాట. అంటే ఆయన అంత పెద్ద వ్యక్తి ఫోన్ చేశారు, ఇంకా నాకు అసలు ఆయన అంటే గౌరవం. ఎందుకంటే నాకు జీవితంలో అంత పెద్ద సెలబ్రిటీ నన్ను ఏం చూసి ఇష్టపడతారనేది నాకు ఇప్పుడు అంటే నేను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాను. అందుకే నేనంటే ఆయనకి ఇష్టం. ఆయన మన సినిమా ఆడియో ఫంక్షన్ కూడా నువ్వు నవ్వించాలని చెప్పారనమాట. ఇంకా ఆయన మాట జవాబు ప్రసక్తి లేదు కాబట్టి అలా చేశాను. అలా జరిగిపోయి 1 hour ముందు, రియల్లీ విత్ ఇన్ 1 hour అది జస్ట్ 1 hour ముందు. ఓ సూపర్. అప్పుడే నవీన్ వచ్చాడు, వాడు షూటింగ్ అప్పుడే ప్యాకప్ అయింది. అవును ఆ రోజు షూటింగ్ లో ప్యాకప్ అయింది. నాకు ఈవినింగ్ వరకు డబ్బింగ్ ఉంది, డబ్బింగ్ అవగానే వెళ్ళా 1 hour లో. మీతో పాటు యాక్ట్ చేశారు, కో ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ అదే యమహో ఆడియో ఫంక్షన్ లో రవితో పాటు ఉన్నాడు చూడండి పక్కనే. అందరూ చిరంజీవి గారు వస్తారు, వెంకటేష్ గారు వస్తారు అని చెప్పి మైక్ పట్టుకుని ఆ బ్లూ టీ షర్ట్ వేసుకున్నాడు చూడండి మా రాజా. అదే వస్తాడు ఏమనుకున్నాను. వాడు ఏమన్నాడు తెలుసా? చిరంజీవి గారు అయిన తర్వాత నాగార్జున గారు ఎవరు కావాలి మీకు ఇప్పుడు అంటే ఎవరు వెంకటేష్, కొంతమంది బాలకృష్ణ గారు అంటే లాభం లేదు, మా వాడు నాగార్జున గారు ప్రిపేర్ అయ్యాడు, మరి అలా ప్రిపేర్ అయ్యాడు ఆడే వస్తారు ఇప్పుడు అంట. రవి అనే అది కాదండి, మీరు వెంకటేష్ చేసినప్పుడు మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడారు, అది అసలు మాకు అర్థం కాలేదు. బట్ చాలా బాగా క్యారీ అయ్యింది అది. ఇప్పుడు కూడా అడగండి ఒకసారి మా కోసం. వద్దు బాస్, ఎందుకంటే మనం ఇప్పుడు మనకి ఫ్యూచర్ చాలా ఉంది. మనం ఏదో అది సరదా కోసం చేసింది ఒక చిన్న చేస్తే ఏదైనా. యాక్చువల్లీ అది మాట్లాడుతూ వెంకటేష్ గారు ఆయన్ని
ఎవరిని తక్కువ చేయడం కాదు, నవ్వించడం కోసం చేసిన ప్రయత్నం అంతే. అది వెంకటేష్ గారు నాకు ఆయన పెర్ఫార్మెన్స్ అంటే పిచ్చిపోయా. యాక్చువల్లీ చంటి సినిమా నాకు నేను ఫేవరెట్ ఫిదా ఆయనకి. ఆయన కమ్మటి పెర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గరికి తీసుకుని ఒళ్ళు దగ్గర తీసుకుని చాలా భలే చేస్తారు. ఆయన పెర్ఫార్మెన్స్ కోసం ఎంత కిందకైనా వెళ్తారు ఆయన నటించడం కోసం. ఆయన అందుకే నేను ఆయన మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద ఒక బిహేవియర్ ఉంటుంది. పవన్ మీరు అడిగింది ఇదే కదా, ఇది ఎలా మాట్లాడతారంటే మైక్ తీసుకుని వచ్చారు అంతా బాగుంది, ఏంటమ్మా ఏంటి విషయాలు, ఇట్స్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వేన్ రిజల్ట్స్ అండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ అలాగే హాలీవుడ్ సినిమా నెక్స్ట్ చేస్తున్నాను, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఏంటి, బాగుందమ్మా బాగుంది, ఎనివే అమ్మాయిలు చాలా మంది ఉన్నారా, పవన్ ఎక్కడున్నావు. లేదు రవి, మీరు అసలు యాక్చువల్ గా ఏంటంటే ఆయన సమ్ టైమ్స్ ఇక్కడ మాకు ఇక్కడ సమ్ ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు కూడా జనరల్ గా మాట్లాడుతుంటేనే ఆయన బాడీ లాంగ్వేజ్ లో సడన్ గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో. బేసికల్ గా ఎడ్యుకేటెడ్స్ కదా చాలా మంది. ఇప్పుడు చిరంజీవి గారు భయ్యా మనం అంటే చదువుకోలేదు, వాళ్ళు చదువుకున్నారు అంతే కదా. ఆయన చదువుకున్నాడు. పవన్ గారు మీరు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, మీరు చదువుకోలేదు. గాలి తీసి ఆరేసాడు అతను, మామూలుగా కాదు. అచ్చా, సో పవన్ గారు, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ పవన్. ఏంటి మీరు మ్యారీడా? యా మ్యారీడ్. లేదా మీ దేవురు నేటివ్ ఎక్కడ పవన్ గారు? వెస్ట్ గోదావరి అండి. గోదావరి రాజా, నాది గోదావరి రాజా, తెలుసుగా పాలకొల్లు. పాలకొల్లా? పాలకొల్లు దగ్గర మార్చారని ఒక ఊరు, అంటే మీకు తెలుసో లేదు. మీది ఎక్కడ? అమలాపురం. ఓహో, అసలు మరి నువ్వు నా పక్కన చేసిన వాటిది కూడా అమలాపురమే, నవ్వింది. ఓకే ఓకే ఓకే, టూ గుడ్. సో పవన్ థాంక్స్ మీరు, మేము డెఫినెట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామండి. ఒకసారి మీరు మా ట్రాయ్ వచ్చి మా సమ్ టైమ్స్ మాకు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అప్పుడు మేము మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. మీరు బీ రెడీ ఫర్ దట్. ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ. మై గుడ్నెస్, మీరు పిలవడమే మాకు చాలా హ్యాపీ. తప్పకుండా రావడానికి ట్రై చేస్తాం భయ్యా పవన్ గారు. నెక్స్ట్ బికమ్ అప్కమింగ్ మూవీస్ ఏంటి చెప్పలేదు? అప్కమింగ్ మూవీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వరుణ్ సందేశ్ తో డీ ఫర్ దోపిడీ అని ఒక సినిమా చేస్తున్నా. అంటే అందులో వన్ ఆఫ్ ది హీరో సందీప్ కిషన్, రొటీన్ లవ్ స్టోరీ హీరో సందీప్ కిషన్ గారు వరుణ్ సందేశ్ గారితో కలిసి ఒక మంచి క్యారెక్టర్, అది కామెడీ క్యారెక్టర్. బట్ నేను సెంటిమెంట్ చేస్తాను, ఎదురు వాళ్ళు కామెడీ వస్తుంది. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు పవన్, నాకు తెలిసి. యాక్చువల్లీ నా బాడీ లాంగ్వేజ్ అంటే మీకు ఇష్టం కాబట్టి అది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ మోర్ జోష్ తర్వాత నాకు ఏదైనా కొంచెం బ్రేక్ అయ్యి ఏదైనా కొంచెం మంచి సినిమా అంటే కోంటే కోటి అని శర్వానంద్ గారు హీరోగా, ఆయనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సర్వ ఆర్ట్స్ అనే బ్యానర్ మీద కోంటే కోటి అని శర్వానంద్ గారు హీరోగా పోసేసుకున్నాను తెలుసా మైండ్. మీరు ట్రైలర్ చూసారా? అది సూపర్ ట్రైలర్. శ్రీహరి గారు అందులో ఒక డైలాగ్ చెప్తారు, పోయేటప్పుడు పుణ్యం చేయాలనుకుంటాం, పోయేటప్పుడు పుణ్యం చేయాలనుకోవడం బూతురా. అసలు సూపర్, అది కూడా సూపర్ అండి. అది ఏంటంటే ట్రైలర్ జస్ట్ లైక్ హాలీవుడ్ మూవీలో ఏదో వాళ్ళు దొంగతనం చేయడానికి ముందు ప్లాన్ వేసుకున్నట్టు ఆ టైప్ లో ఉంది మూవీ. నో డౌట్. ఫిల్మ్ కూడా శర్వానంద్ చాలా కేర్ తీసుకుని తన కెరీర్ కి చాలా హైలైట్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నాడు. నో డౌట్ చాలా ఆయన కష్టం నేను చూసాను కదా. ఇంచుమించు 1 month నేను రాజమండ్రి అవుట్డోర్స్ అన్ని చేసాం. రాజమండ్రిలో పరిసర ప్రాంతాలు మా ఏరియా సైడ్. సూపర్, మన ఏరియా మన ఏరియా అదంతా. చలో హవెవర్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. వి హావ్ అనదర్ కాలర్. హలో, ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ కదా. హలో మార్నింగ్. హలో అండి, అవిన్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? సూపర్. లవ్ కేక, మీరు ఎలా ఉన్నారు? సేమ్. సేమ్ అంటే అదే లవ్ కేక్. అది అట్లా చెప్పుర్రు భయ్. సేమ్ అంటే సేమ్. ఇద్దరు లవ్ కేక్ అంటే మాకేం ఏంటది? లవ్ కేక్ అనేది నా బ్రాండ్. ఇప్పుడు ఎవరైనా నేను ఎలా ఉన్నారా అంటే నువ్వు ఏం చెప్తావు ఫస్ట్ ఇమీడియట్ గా? మస్తు ఉన్నా మామ, సూపర్ ఉన్నావు అంటే. మస్తు సూపర్ రొటీన్. మనకు లవ్ ఉండాలి నా రాజా. వద్దు వద్దు, సర్లే ఇప్పుడు వద్దులే, తర్వాత చూసుకుందాం పర్సనల్ గా చూసుకుందాం మనం. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ మరి రవి ఉన్నాడు. నవీన్ సార్. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. రవి మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఓకే సార్. ఫ్రమ్ యుగాండా. ఓ, ఈస్ట్ ఆఫ్రికా. ఓకే. హాయ్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు. హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుల్ బాటిల్, స్టార్ బాటిల్ ఏమైనా అమ్ముతున్నారా? మరి ఇద్దరు సార్ అనుకుంటున్నారు భయ్, మంచిగా మాట్లాడుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు అట్లా చెప్పండి సార్, చెప్పండి. మళ్ళీ వచ్చినాయి, మీరే చెప్పాలి సార్. ఏంటంటే ఆటోమేటిక్ లా వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ మనం గౌరవం, రెస్పెక్ట్ అనేది ఇచ్చుకుంటాం. తెలియదు సార్ వీళ్ళకి గౌరవం, వాల్యూ తెలియదు సార్ వీళ్ళకి. రెస్పెక్ట్ మనకి ఎవరు? మేము చదువుకోలే, అందుకే. చెప్పండి సార్. చదువుకోలేదా? చదువుకున్నావా? చదువుకొనలేదు, చదువుకోలేదు, చదువుకునలేదు. కొనడం అయితే ఎవరు చేయలేదు రండి. ఓకే ఓకే. డిగ్రీ కంప్లీట్ చేశాను నేను 8th క్లాస్ చదువుతూనే ఉన్నా.
స్టిల్ స్టిల్ ఓకే, మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్ అవ్వాల్సింది. స్టిల్ అందుకే సినిమాలో ఛాన్స్ ఇవ్వట్లేదు. రవి గారు అభిను మాటలు బతికేస్తాడండి. అవును సార్, టాలెంట్ ఉంది. నాకు ఇవ్వాలి అర్థం అవుతుంది. ఇతనికి జాబ్ తీసేసి మాటలు అమ్ముకు బతుకుతాడు. మాటలతో బతుకుతాడు ఆయన. మా ఎండి గారు విన్నారనుకో నిజంగానే తీసేస్తారు. చెప్పండి సార్, ఇంకా ఏమైనా సినిమాలు చూసారా సార్? అంటే ఏమైనా సినిమాలు అంటే రిలీజ్ అయినవి కదా సార్ నావి? సినిమాలు మాకు ఇక్కడ వచ్చే చాలా తక్కువ. ఓకే. ఈ మధ్య ఏం చూసారు ఫిల్మ్స్ కొత్తగా? ఈ మధ్య చూసింది మన ఎవరు మన విష్ణు చూశానండి. విష్ణు దేనికైనా రెడీ. దేనికైనా రెడీ ఎలా ఉందండి? డమ్మరకం వచ్చింది కానీ నేను దేనికైనా రెడీ బాగానే ఉందండి. కామెడీ ఓకే ఓకే, నాట్ బ్యాడ్. మంచి సినిమా అండి. మీరు ఈ సినిమా ఇది ఆడియో ఫంక్షన్ చూసారా? ఏమో లేదండి, అవునా? పోనీ చూడలేదండి. జోష్ సినిమా మాకు టైమింగ్స్ ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళే లోపు అంతా మీ ఫంక్షన్లన్నీ అయిపోతాయి. అవును 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 సార్. జోష్ చూసారా? జోష్ సినిమా చూడలేదండి. మగధీర చూసారా సార్? మగధీర చూసానండి. అసలు నేను మీకు తెలుసా సార్? నా పేరు తెలుసా మీకు? మీ ఫోటో చూసాను, ఇక్కడ స్వామి మాల వేసుకుని ఉన్నారు. మరి సార్ స్వామి మాల వేసుకుని ఉన్నాను సార్. ఎప్పుడో నేను ఒక 4 years బ్యాక్ వేసుకున్నాను. ఇప్పుడు మీరు చూసిన వ్యక్తి నేను కాదు. ఇప్పుడు స్టోరీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఎవరో ఫోటోలు ఆడి ఫోటోనే పెట్టాం, బ్లాక్ షీట్ ఫోటో పెట్టాం, డీపీలో పెట్టాం, సేమ్ ఫోటో అదే ఫోటో పెట్టాను. అవునా? ఓకే, ఇంకా వేరే ఫోటో అది నాది కదండి. చెప్పండి మీరు. మార్ఫింగ్ చేసా, కలర్ వేసాం కొంచెం. చెప్పండి సార్. మీరే చెప్పాలండి. నా పేరు రవి ఎలా ఉంది యాక్చువల్ మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తానండి ఫైనాన్స్. ఆలోచించారండి సార్? ఆలోచించడానికి ఏం లేదు. అవునా సార్? ఓన్లీ జాబ్ చేయడం? ఓన్లీ జాబ్ చేస్తున్నారు అయితే? అవునండి. ఎక్కడ సార్? మీకు కెన్యా ఐడియా ఉందండి? ఐ డోంట్ నో సార్, యాక్చువల్ ఐడియా లేదు. నా దగ్గర ఇప్పుడు నేనైతే ఎయిర్టెల్ వాడుతున్నాను ప్రస్తుతం. మేము ఎయిర్టెల్ వాడుతున్నాం. వావ్, మై గుడ్నెస్, అమేజింగ్ కదా. కలిసి చెప్పండి సార్. ఇంకా ఇంకేమో సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఇంకోరు ఎవరో పిలుస్తున్నారంట అక్కడ నుంచి, సరదాగా మాడేసుకుందాం. ఓకే ఓకే ఓకే, మీరు మాట్లాడేసేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు వింటా ఉండండి. అసలు మావాడిలో ఉన్న నైస్ మీటింగ్ యూ సార్. మావాడిని మేము పిండి. ఓకే ఓకే, లవ్ యూ సార్, బాయ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, బాయ్. రాజా అందరికి లవ్ యూ చెప్తున్నాను. నాకు పబ్లిక్ లో మనుషుల్ని మనం ప్రేమించడానికి మనం పుట్టింది భయ. వద్దు రాజా, అంటే కృష్ణమురళి గారు చెప్పే ఐ లవ్ యూ అంత ప్రేమ కాదు, మామూలుగా సిన్సియర్ గా అయితే పర్లేదు. హలో 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 రాజేష్ భాయ్, ఎట్లున్నావు? లవ్ కేకా, నువ్వు ఎట్లున్నావు? నేనా ఏదో ఇట్లున్నా. ఇంతకు మన రవి గోడ నుంచి దిగిండా లేదా? ఇక దిగలే, ఇక ఆడనే సిగరెట్లు ఏందది టీ పొడి కాఫీ పొడి ఆడనే పెట్టుకొని కూర్చున్నాడు అమృత్సర్ లో. దేవుడా, స్టార్టింగ్ ఆ సినిమా నాకు మెయిన్. హలో, ఇంతకు ఫస్ట్ ఆయనకు హై చెప్పని. చెప్పు. హాయ్ రవి. హాయ్ భయ్యా. రాజేష్ గారు ఆయన. హాయ్ రాజేష్. న్యూయార్క్ నుంచి, న్యూ జెర్సీ నుంచి. ఓకే 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 భయ్యా, అక్కడ జెర్సీ ఆవులు ఉంటాయి భయ్యా? అంటే న్యూ జెర్సీ అంటే కొత్త ఆవులేనా? అంత కొత్తగా అట్లా రంగు పూసుకొని ఉంటాం. ఎప్పటికప్పుడు కొత్త పెయింట్ ఎవ్రీడే. సారీ భయ్యా, యాక్చువల్లీ మాదంతా కూడా మాది ఎర్ర బస్. యాక్చువల్లీ చదువుకున్నాం, అందుకే ఎడ్యుకేట్ చేస్తున్నా కదా. ఎయిర్ బస్ ఎక్కిస్తాం. ప్రణీత వెనకకెళ్ళి. హే లేడీస్. ప్రణీత అంటే ఎవరు? ప్రణీత అంటే మా వదిన, మన వదిన. వదిన గారు హాయ్ అండి. నేనే అవిన్కి వదిన, మీకు కాదు. ఊరందరికి యూనివర్సల్ అనుకున్నారా? ఆ పోస్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళకు. ఓకే, మీకు వదిన. మరి నాకు మీరే చెప్పండి పని. నీకు దోస్త్ అవుతుంది అంతే, ఎక్కువ కాదు. నువ్వు ఫస్ట్ పక్కన అన్న వదినలా మనకి? చిచి, నాకు వాళ్ళిద్దరు కొడుకు మాయా కోడలు వాళ్ళిద్దరు. మావయ్య కోడలా? బాబా నాకు వరుసలు మారినాయి అనమాట. నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను చాలా. ఎంత బాగా అర్థమైందంటే నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కువ మాట్లాడతారేమో, తక్కువ మాట్లాడండి. ఎందుకంటే అసలు త్రివిక్రమ్ గారితో సినిమా చేశాను. అసలు నేను అసలు ఎక్కువ మాట్లాడే అవకాశం అది కాదు. కన్ఫ్యూజన్ లో పక్కన నుండి కొట్టేయకు. లేదు భయ, కన్ఫ్యూజన్ లో మనం మహేష్ బాబు గారి గొప్పలం కాదు భయ. కన్ఫ్యూజన్ లో నన్ను కొట్టుకుంటాను అలా లాగా తప్పితే ఎవరిని కొట్టిన బయట వాళ్ళని. అంత శక్తి అంత బాడీ మన దగ్గర కాదు. కన్ఫ్యూజన్ లో నిన్ను నువ్వు కొట్టేసుకుంటా అంటే అల్లరి నరేషా? అదే అల్లరి నరేష్ గారిలా అంటే ఇష్టం కొంచెం. అల్లరి నరేష్ గారు అంటే కొంచెం కనీసం ఆయన దాకా వెళ్ళొచ్చు. అంటే మహేష్ బాబు గారు కొంచెం అల్లరి నరేష్ గారు ఒప్పుకుంటారు కొంచెం ఆయన దగ్గరికి వెళ్తారంటే రారా అని. మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపరు కదా ఎవరు, మా అమ్మ సహా. ఎవరమ్మా నువ్వు అంటాడు ఒకటే లొకేట్ అంటే కాలేజీ చేశాను కాబట్టి అవే కదరా అంటే. అందుకే చూడు అల్లరి నరేష్ టైప్ లో జోష్ రవి.
అదే అంటున్నాను కదా. నేను పెట్టుకుంది కాదు భయ, అది మనకి ఏంటంటే ఇండస్ట్రీ పెట్టిన పేరు అది. కాదు కాదు, ఇండస్ట్రీ ఎంత లేదు. మనం పెట్టుకుంటే గ్రేట్, పక్కోడు పెడితేనే గ్రేట్ కదా. రాజా ఏదో తేడా వినబడుతుంది. మీరు చెప్తే డబ్బా అంటారు, అదే మేము చెప్తే డబ్బా అంటారు, అదే మీరు చెప్తే అబ్బా అంటారండి. ఇప్పుడు మేము అబ్బా అనాలా డబ్బా అనాలా? అదే మీరు డిసైడ్ చేయండి అయితే. పోనీ మీరే మీరు ఇందాక నుంచి ఎప్పుడు గాలి తీద్దామని పట్టుకున్నట్టున్నారు పినిసులన్నీ. నాకు ఎందుకో డబ్బా అనే అనిపించింది. పోన్లేండి. ఏం పొగుడుకున్నాను మీకు డబ్బా అనిపించింది? ఇప్పటిదాకా మమ్మల్ని మేము తగ్గించుకుంటా ఉన్నాం, అంటే పొగుడుకోలేము ఇప్పుడు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అది కాదు రవి, నాకు జోష్ మూవీ చూసినప్పటి నుంచి ఒకటే డౌట్, ఇంతకు మీరు టీ తాగడానికి వెళ్ళారా లేదా నాగ చైతన్యతో భుజం మీద చేయించుకొని? ఒక్క నిమిషం పోయా, నేను ఏం చేసిన పెర్ఫార్మెన్స్ మర్చిపోయింది సెండ్ అడిగేసరికి. యాక్చువల్లీ టీ తాగడానికి అవును, వెళ్ళేటప్పుడు టీ తాగడానికి వెళ్తారా భుజం మీద చేసుకుని? లాస్ట్ లో అడుగుతారు కదా భుజం మీద చేసి టీ తాగుతాం పదా అని. అప్పుడు ఇంతకు వెళ్ళారా లేదా? టీ తాగడానికి అంటే భయ నా టీ ఆయన తీసుకుంది, ఆయన గుర్తుందా మీకు? గోడ మీద కూర్చొని టీ తాగుతుంటే నా చేతిలో టీ నాగ చైతన్య తీసుకుని తాగేశారు. అవును కదా? మరి అప్పటి నుంచి ఇంకా నాకు టీ తాగే అవకాశం ఎక్కడిచ్చాడు భయ నాకు? టీ తాగే అవకాశం ఉందా? నా బ్లడ్ పిండేసాడు ఆయన, పాలు పిండి కూడా గ్యాప్ లేకుండా చేశాడు ఆయన. సినిమాలో పరుగు పెట్టడం సరిపోయింది, ఏది పడితే అది పిండేశారు. ఆ డైలాగ్స్ చెప్పి ఆ క్యారెక్టర్ నాగ చైతన్య గారితో. సినిమా జోష్ ఫుల్ గా చూసారా భయ మీరు? 3 సార్లు చూసాను. థ్యాంక్ యూ భయ, థ్యాంక్ యూ. హానెస్ట్లీ చెప్పండి, మీకు క్యారెక్టర్ ఏది కామెడీ అనిపించింది సినిమాలో? కామెడీ ఇప్పుడు నువ్వు చేసింది జస్ట్ కొన్ని డైలాగ్స్ కదా. అవును, గోడ మీద కూర్చొని కామెడీ చేసింది నేను. ఈయన ఫస్ట్ వస్తాడు భుజం మీద చెయ్యేస్తాడు, తర్వాత జేడి చక్రవర్తి గారు వస్తారు, భుజం మీద చేసాడు రా అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. జేడి గారు చేయగానే అన్న చేసాడు. మీకు క్వశ్చన్ తెలుసా, అది నా తర్వాత కాలేజ్ అడ్డా అనే ఫంక్షన్ జరిగిందా నేను చేస్తున్నప్పుడు, జోష్ అయిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి వెళ్తుంటే వైజాగ్ మొత్తం అన్ని ఖమ్మం అక్కడెక్కడ తిరిగాం. ప్రతి ఒక్కరు నా కోసం చూయింగ్ గమ్స్ తెచ్చేవారు, అమ్మాయిలు అబ్బాయిలు అంతా. అంటే నేను చూయింగ్ గమ్ నవ్వుతుంటాను కదా సినిమాలో, టెన్షన్కి చూయింగ్ గమ్ నవ్వుతుంటాను భయ. అదే వాళ్ళు కూడా నన్ను చూస్తూ చూయింగ్ గమ్ నవ్వుతున్నారు అమ్మాయిలంతా. ఏంటి ఎలా నవ్వుతున్నారంటే నాకు అర్థమైంది కదా, చేతులు చూయింగ్ గమ్స్ అన్ని. ఏ కాలేజ్ అడ్డకెళ్ళినా ఇదే ఆ డైలాగ్ చెప్పమని. భయ్యా మేము ఎప్పుడు టీ తాగినా భయ్యా గోడెక్కడ తాగుతాం భయ్యా, కాలేజ్ ఎగ్గొడితే నీ గురించి మాట్లాడుకుంటాం భయ్యా. కాలేజ్ ఎగ్గొట్టిన వాళ్ళందరికీ నువ్వు గాడు భయ్యా. కాలేజ్ ఎగ్గొట్టిన వాడు కూడా గాడు ఉంటాడా? డమ్మే గాడు. కానీ ఎట్లా అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో నాగ చైతన్య లాంటి పోర్షన్లు ఉంటాయో లేవో తెలియదు, కానీ మీరు చేసిన పోర్షన్లు అయితే ప్రతి కాలేజీలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు భయ. అంతెందుకు భయ, నేను యాక్చువల్లీ మాది వెస్ట్ గోదావరి కదా, పెనుగొండ అనే ఊర్లో నేను చదువుకున్నాను. రాజేష్ గారు ఆ ఎస్వికేపి డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని. నేను దగ్గరగా 3 years అంటే బాగా చదువుకున్నాను. నాకు చదువు మీద అంటే నాకు చదువు అంటే గౌరవం ఉండేది, కానీ ఎవ్రీడే క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. అవును, నేను క్లాస్కి వెళ్ళినప్పుడల్లా పాపం కొంతమంది, ఒక మేడం ఉండేది ఆవిడ ప్రబల్లికో మేడం, టీచర్ బాగుండేదా? అదే చెప్పనివరే, క్లాస్ కి వెళ్ళే వాళ్ళు చెప్పనివరే బాగుండాలి, క్లాస్ లో అమ్మాయి అన్నా బాగుండాలి. ఏది నిజం? ప్రణీత్ గారు నన్ను మాట్లాడండి, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ గ్యాప్ ఇవ్వాలి కదండి. ఈ అన్యాయం ఏంటండి? ఓవర్లాప్ చేస్తారండి మీరు. మా సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మళ్ళీ నా క్వశ్చన్ నేనే మర్చిపోతానేమో కన్ఫ్యూజన్ లో. మీరు మర్చిపోకండి, మర్చిపోయినా కూడా పక్కన వాళ్ళని కొట్టకండి కన్ఫ్యూజన్ లో. మహేష్ బాబు గారిలా చెప్పేదానండి. నేను అనేది ఏంటంటే ఆ రోజు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. పక్కనే తణుకు పాలకులు, అటు వెళ్తే తణుకు, రైట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే పాలకులు. సినిమాలకి వెళ్ళిపోవడమే. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి ప్రణీత్ గారు వెళ్ళిపోయిన తర్వాత క్లాస్కి ఏ రోజైతే నాకు మూడ్ ఉంటుందో, ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు ఒక సాంస్క్రిట్ లెక్చరర్ ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ప్రవల్లిక ఎవరో గుర్తులేదు ఆవిడ పేరు నాకు. బట్ నేను వెళ్ళగానే మాత్రం ఆవిడ చీర కట్టుకునే పద్ధతి అంటే నాకు చాలా రెస్పెక్ట్. అసలు ఆవిడ నాకు కొంచెం కమల ముఖర్జీ గారి టైప్ అనమాట. నాకు ఆవిడ అదే హ్యాపీ డేస్ టైప్ అనమాట. నేను అలా ఉండేవాడిని. అది నాకు ఆవిడ నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పోయం చెప్తూ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం చెప్పడం కోసమని ఫియర్ లేకుండా ఆవిడని ప్రపోజ్ చేశాను. సినిమాలో నిఖిల్ అంటే యాక్చువల్లీ ఒకసారి మేడం ఇది సీరియస్ ప్రపోజల్, ఇది సెన్సిబుల్ గా అండి. కాకపోతే కొట్టిందా లాగబెట్టి ఎవరికి తెలియదు, ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. మా అమ్మ బాబుని చంపేస్తారు ఇప్పుడు. సరే పక్కన పెడితే ఆంటీ వింటున్నారు అనుకో. మమ్మీ డాడీకి తప్ప ఊరందరికి తెలిసిపోయింది ఇప్పుడు.
లే మీకు ఇక్కడ విషయం చెప్తున్నా ప్రణీత్, ఇందాకే ఫోన్ కానీ నిజాలు బయట ఇంటర్వ్యూలో ఉన్నాను. ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే అమ్మ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే మరి అబద్ధం చెప్పలేం కాబట్టి ఓకే. ఎనీవే అలా కాలేజ్కి వెళ్ళినప్పుడు మేడంతో బాగా ఆడుకునేవాడిని, ఆవిడ నన్ను ఆడుకునేది. కాదు, ప్రపోజ్ చేసావు కరెక్ట్, ఒప్పుకోలేదు కనుక ఇంట్లో తెలియలేదు. ఒప్పుకుంటే ఇంట్లో తెలిసేదిగా. ఒప్పుకుని ఇంట్లో తెలియనండి భయ్య, ఇంకోలా ఉండేది బాడికి. ఇక్కడ ఎందుకుంటాను నేను ఇంటర్వ్యూలో. కాదు, ఇంట్లో తెలిసేది. నీటిలో ఇది నా డైలాగ్ సాంగ్ లో వెనకాల మీరు ఉండేవాళ్ళు. అప్పటికే ఆల్రెడీ ఇది బ్యాండ్ బాజా భారత్ అయిపోయింది. ఆవిడ యాక్చువల్లీ మ్యారీడ్ భయ్య, 2 పిల్లలు చల్లగా. ఆవిడ నచ్చిందంటే ఆ నచ్చడానికి మెచ్యూరిటీ ఉంది ఒకటి. రవీంద్రనాథ్ ఠాగూర్ ని బాగా ఫాలో అయినట్టున్నావు, లేకపోతే ఈయన టంగుటూరు ప్రకాశం కాదు గురజాడ అప్పారావు గారిని బాగా ఫాలో అయినట్టున్నావు ప్రపోజ్ చేసి. ఓకే లేదు భయ్య, ఆవిడ ఇప్పుడు మనకి ఒకసారి చూసిన ప్రతి అమ్మాయిని ప్రపోజ్ చేయాలని కాదు దాని ఉద్దేశం ఆ రోజుల్లో. అంటే ఆవిడ బాగుంటుంది, ఆవిడ చాలా కలగా ఉంటుంది. నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ సిన్సియారిటీ ఎంతవరకు అంటే నేను మీరు లేకపోతే చచ్చి అంత ఏం లేదు, అదే మేడం ఐ లవ్ యూ మేడం అని చెప్తే ఐ లవ్ యూ మేడం అంటే ఏంట్రా అన్నావు, ఐ లవ్ యూ. ఆవిడ ఓకే 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 నువ్వు క్లాస్కి వెళ్ళాలని వచ్చి నాకు ఎలా ఉందో తెలుసు, నువ్వు ఐలో చెప్తుంటే రోడ్డు మీద వెళ్తున్నావు స్ట్రేంజర్ వచ్చి, కనీసం నువ్వు ఈ నిన్ను తిట్టడానికి కూడా నువ్వు నా స్టూడెంట్ అనే కాన్ఫిడెన్స్ నాకు లేదురా, నువ్వు నా స్టూడెంట్ అని కూడా తెలియదు. ఇంత పంక్చులో క్లాస్ కి వెళ్ళాను భయ్య, దగ్గర 3 years లో ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ గా ఒక 1 month వెళ్ళి ఉంటాను భయ్య. స్టార్టింగ్ సెకండ్ ఇయర్ దగ్గర 4 months వెళ్ళాను భయ్య. 4 months ఏంటి 4 months చేంజ్ వెళ్ళాను. తమ్మాయి గారు చేంజ్ తమ్మాయి గారు ఉండేవారు అనమాట. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి నన్ను ఊడ్చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ నా యాక్టింగ్ అన్న నా ఎంటర్టైన్మెంట్ అంటే ఆయనకి చాలా ఇష్టం తమ్మాయి గారు. నేనంటే చాలా ప్రాణం, దగ్గర తీసుకునేవాడు. నేను వెదవ పని చేయగానే దూరంగా ఇచ్చేవాడు. అలాగే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని చివరికి డిగ్రీ కంప్లీట్ చేసి సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంటర్ అయిపోదామా. సెకండ్ ఇయర్ అయింది అసలు విషయం తెలుసా, డిగ్రీ సెకండ్ ఇయర్ అయింది బీకామ్ నాకు. సెకండ్ ఇయర్ అవగానే సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందో నేను వెళ్ళకపోతే అని వదిలేసి వచ్చాను. ఇక్కడికి వచ్చే తెలిసింది నువ్వు లేకపోతే ఏమవుతురా, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మంచి ఆర్టిస్టులు, నువ్వు రావడం వల్ల ఇబ్బందిగా ఉంది, నువ్వు వెళ్ళిపోవచ్చు అనే విషయం నేను అప్పుడు అర్థాలు ఉండేవి కానీ భయ్యా, అర్థం చేసుకునే కెపాసిటీ మెచ్యూరిటీ మనకు లేదు అప్పట్లో. ఇప్పుడు అర్థం అవుతుంది కష్టం అంటే మనం పడేది కష్టాలు కావు, మనం చూసే సినిమాలే అంతే. సినిమాని చూసేసి మనం కానీ కష్టపడిన ప్రతి ఒక్కరు నెంబర్ 1 అవుతారు, ఇది నో డౌట్. ప్రేమిస్తే సినిమాని నెంబర్ 1 అయ్యే అవకాశాలు ఉంటాయి. మేము కాదు కష్టం వాల్యూ తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ కష్టపడుతున్నాం, పారిపోవట్లే. అది నాలాగా అంతే. నేను నవీన్ అదే చెప్తుంటా, కష్టపడినోడు ఎప్పుడు పడిపోడు, కష్టపడినోడు ఎప్పుడు పైకి వస్తాడు. ఇన్ కేస్ పైకి వచ్చినా పడిపోయినా కూడా మళ్ళీ వాడికి పైకి రావడం ఎట్లో తెలుసు, కష్టపడతాడు అని. ఇప్పుడు ఇది నాకెందుకు చెప్పినట్టు, నేను మొన్న మీకు కూడా అదే చెప్పినా కదా, నేను ఇద్దరు అదే చెప్తున్నారు ఎవ్రీడే, రోజు కష్టపడుతున్నాం అందుకే. ఆయన అక్కడ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, మీరేంటి అక్కడ ప్రవీణ్ గారు ఏంటి, ప్రణీత్ గారు ఏంటి, కొట్టినా కొట్టుద్ది పేరు రాంగ్ పలికిన. ప్రణీత గారు 4 సార్లు లేదు నాకు కాదు నాకు నా పక్కన ఉన్న వ్యక్తి చెప్పడం వేరు, మీరు చెప్పడం వేరు. నాకు తను చెప్పింది ఎలా బిలీవ్ చేస్తాను, పక్కన వ్యక్తి ఇవ్వడం లేదు కదా, నేను ఎలా బిలీవ్ చేస్తాను కాదు చెప్పాలి మీరు. ఇప్పుడు మీ రిలేషన్ ఏంటో నాకు తెలియాలి కదండి. సిట్యుయేషన్ ఏంటో తెలియాలా? రిలేషన్ ఏమో తప్పుగా కోడలు నేను చెప్పాను కదా, ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారే. నాకు అన్న వదిండ్రు, మీకు అన్న వదిలి నాకేంటి, మీరు నేను ఏమని పిలవచ్చు? ప్రణీత అనే పేరు స్టూడియో బయటకు వెళ్ళాక గుర్తు పెట్టుకుంటే అప్పుడు చెప్తాము. చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఏమో వస్తుంది ప్రణీత యూఎస్ నుంచి. అవునా ప్రణీత? చెప్పండి. వచ్చేటప్పుడు ఏం లేదురా, కత్తులు కట్టర్లు పట్టుకొచ్చేయండి, పేరు కనుక మర్చిపోతే కుమ్మేసి గుర్తు పెట్టుకోండి. వచ్చేప్పుడు చాక్లెట్లు మాత్రం అడగద్దు, చాక్లెట్లు తెచ్చినా కూడా పక్కన కూర్చున్నాడు చూడు, చేతుల నుంచి నాక్కొని తింటాడు, మరి ఇంకెందుకు ఇంకా. నో కాంప్లిమెంట్సా ప్లీజ్. ప్రణీత ఎనీవే ఇప్పుడు చేస్తున్న సినిమా అయితే మాత్రం చూడండి, కోంటే కోటే అని శర్వానంద్ గారి హీరోగా సినిమా చేస్తున్నాను. శర్వానంద్ గారు అది చాలా మంచి క్యారెక్టర్ అండి, అది చాలా మంచి క్యారెక్టర్. అది జోష్ తర్వాత నాకు మంచి బ్రేక్ అయ్యే సినిమా అంటే కోంటే కోటి. ఎందుకంటే జోష్ తో చూసా కదా, మీది టైమింగ్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ. స్పాంటానిటీ అంటే అప్పుడు వాచ్ కొనుక్కున్నాడు, ఇప్పుడు కొంచెం వాచ్ డిజిటల్ అయింది. అది లేదు భయ్, నువ్వు చెప్పు, నేను కొంచెం కంట్రోల్ అయ్యాను. ఇంకా అయ్యాక ఇంట్రో అయ్యాక చాలా పని ఉంది ఇతను మీకు రేపు ఉండడు భయ్, లవ్ క్యాకే ఉండదు ఇంకా.
ఇంకా జస్ట్ కేక. అర్థం చేసుకోకండి, మీకు నేను ఒక పెద్ద gift చావు కేక. ఇస్తాను. కావాల్సింది కూడా అదే. ఆ లవ్ కేక పోయి కెవ్వు కేకనో గావు కేకనో కావాలి. చావు కేక. మలైకారోరా మలైకారోరా. ఆవిడెందుకు మలైకారోరా చేత మళ్ళీ చావు కేక మీద సాంగ్ అంట. తిన్న హీరో గబ్బర్ సింగ్ ప్లేస్ లో జబ్బర్ సింగ్, జబ్బర్ సింగ్ లేదా రబ్బర్ సింగ్, భరణి గారు అన్నట్టు. ఎనీవే ప్రణీత, నైస్ మీటింగ్ యూ, నైస్ టాకింగ్ టు యూ. ఏది టాకింగ్ అంట అంతే, నైస్ టాకింగ్ అన్నా నేను. అంతే, ఆవిడ కూడా నైస్ టాకింగ్ టు అంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వచ్చినప్పుడు కలుద్దాం. మీరు దయచేసి మాత్రం కోంటే కూడా చూడండి. చూడకపోతే అవసరమైతే నేను ఏం చేస్తాను తెలుసా, కాళ్ళు పట్టుకు బతిమలాడతా. ఎక్స్ట్రా చేయొద్దు, ఎంత ఉండా అంత ఉండండి. అవసరం లేదు. జస్ట్ కిడింగ్. అండ్ డీ ఫర్ దోపిడి అని ఒక సినిమా ఉంది, దోపిడి, అది కూడా రిలీజ్ కుంది. మేమంతా సినిమా పిచ్చోళ్ళమండి. మూవీ ఎవరు హీరో ఎవరు పక్కన ఉన్నారు ఇలా మూవీ రిలీజ్ అయిందంటే మాకు వచ్చిందంటే మేము వెళ్ళి చూస్తాం. సూపర్. ప్లీజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ప్రణీత్ గారు, నిజంగా మంచి మాట మాట్లాడారు. ఇలా ఈ హీరో ఆ హీరో అని ఏం లేదు, అన్ని మూవీస్ అందరి హీరోలవి మేము మూవీస్ చూస్తాము. రియల్లీ గ్రేట్ ప్రణీత, రియల్లీ గ్రేట్ ఫ్రెండ్. మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క హీరోనే చూడడము అంటే ఆ హీరోనే కష్టపడుతున్నాడా, మిగిలిన వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు, ప్రతి ఆర్టిస్ట్ కష్టపడుతున్నారు మూవీలో. సో అందరి మూవీస్ చూస్తాము, అందరి క్యారెక్టర్స్ చూస్తాము. అదే అంతే భయ్, ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళది. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క కథ, ఒక్కొక్క హీరో ఒక్కొక్క పెర్ఫార్మెన్స్. 24 క్రాఫ్ట్స్. లైట్ బాయ్ ఇప్పుడు సినిమా అంటే మీకు తెలుసు చాలా వరకు ప్రణీత్ గారు, ఏమైనా సరే సినిమా అంటే ఎలా ఉంటుందంటే, మార్నింగ్ ఏదో కాల్ షీట్ ఏదో 7కి హీరో రావాలన్నా 4 o'clock లైట్ బాయ్ లేస్తాడు. 4 o'clock లైట్ బాయ్ లేచి లైట్స్ పట్టుకుని 24 క్రాఫ్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరు క్రేన్స్ పట్టుకుని 20 feet క్రేన్, జిమ్మిగా వస్తే జిమ్మి, అక్కేలాగా వస్తే అక్కేలా మార్నింగ్ లేస్తే ఇంచుమించు ఒక క్రౌడ్ కావాలంటే మినిమం 300-200 మెంబర్స్ ఉండాలి అక్కడ. జూనియర్ ఆర్టిస్టులు విడిగా ఒక 200 మంది కావాలి. జూనియర్ ఆర్టిస్టులు అంతమంది ఆర్టిస్టులు లేకపోయినా సినిమాలో ఏ మ్యూజిక్ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ లేకపోయినా, ఎడిటింగ్ లేకపోయినా, సౌండ్ లేకపోయినా, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ బాగోకపోయినా, ఏది లేకపోయినా సినిమా ఆడదు. అది 100 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా వాళ్ళు రాత్రింబగలు కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని కథలు రాసి జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత లైఫ్ త్యాగం చేస్తారంటే రైటర్స్. ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వాళ్ళు మనం ఎంటర్టైన్ చేయడం కోసం రాసే పాట మనం 5 minutes విని బాగుందంటారు కొంతమంది వాల్యూస్, లిరిక్స్ యొక్క వాల్యూస్ మాట్లాడతారు. బట్ ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది. కానీ వాళ్ళు పడే కష్టం, దానికి తాలూకా కష్టం సంవత్సరాలు. ఈవెన్ మగధీర 2 years రాజమౌళి గారు ఎంత కష్టపడితే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన కళ, ఎంత ప్రయత్నం అది. ఈవెన్ ఈగ ఎన్ని సంవత్సరాలు తీశారు ఆయన సినిమా. త్రివిక్రమ్ గారు కలేజా. బట్ అన్ఫార్చునేట్లీ ఈగలో నువ్వు మిస్ అయ్యావు. నేను ఈగలో మంచి క్యారెక్టర్ చేశా, సమంత అండ్ మీ. చాలా మంచి క్యారెక్టర్. మాట్లాడుకుందాం చాలా విషయాలు మాట్లాడుకుందాం. చలో రాజేష్ భాయ్, మరి థ్యాంక్ యూ సో మచ్. ప్రణీత థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ మీకు. అండ్ షూర్ గా మాకు రిలీజ్ అయితే కాంటాక్ట్ కొట్టి చూస్తాము. ప్లీజ్. థ్యాంక్ యూ ప్రణీత. చూసి కాల్ చేయాలి నాకు. నెంబర్ మన లవ్ కేక్ అడగండి. రాజా ఏంటది? నవీన్ వచ్చాడు. లవ్ కేక్ అది, కెవ్వు కేక్ అది, చావు కేక్ అనిపిస్తుంది కదా, మరి మీరే ఇచ్చేసేయండి. మేమే ఇస్తాను. ఇప్పుడు ఇస్తే ఇంకా ఇంకేం లేదు, ఇంకా ఫోన్ బ్లాస్ట్ అవుద్దేమో చెప్పడం లేదు, మాకు మెసేజ్ పెట్టండి చాలు. ఓకే, వెల్ డన్, విల్ డూ ఇట్. ఓకేనా ప్రణీత, థ్యాంక్స్ మరి. ఓకే, థ్యాంక్ యూ ప్రణీత, బాయ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో అండ్ టేక్ టీ బ్రేక్. అట్లీస్ట్ నేను తాగిపిస్తాను నీకు, భుజం మీద చేసి టీ తాగిపిస్తా రాజా. నాకు చేసిన ప్లేస్ మళ్ళీ టీ నువ్వే తాగేసి వెళ్ళిపోయినలాగా. లేదు, నేను నీకు తాగిస్తే ఇప్పుడు. ఓకే, అలా అయితే విత్ బిస్కెట్. ఫిక్స్. విత్ బిస్కెట్, వితౌట్ యూ, విత్ బిస్కెట్ ఇప్పుడు. ఇలాగే మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలి మన రవితో అండ్ నాతో అనుకున్నట్టయితే 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770706 ఇండియా కాలర్స్ అయితే 0406662451. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేచ్చు. ఇక్కడ వింత ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి నా సాగరంగా. త్రివిక్రమ్ గారు కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చూస్తాయి. కలేజా తర్వాత కలేజా 2 అని పెట్టేసి మనోనే సెకండ్ హీరో పెట్టేసి చేస్తారు. షార్ట్ ఫిల్మ్. So stay tuned to Tollywood Talkies with Aven and Ravi. Stay tuned. Welcome back to back Josh and Kaleja సినిమాలో సాంగ్స్. అంటే మా రవి నటించినటువంటి సినిమాలోంచి పాటలు ఉన్నారు. ఇంత పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు ఉన్నా మావాడు నటించాడు కాబట్టి మావాడు సినిమాలే మనం చేసాం కాబట్టి మన సినిమాలు అంతే. రవి మనతో పాటు కాలర్ ఉన్నారంట. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, అతను ఎవరు అడుగుతారు తర్వాత. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సార్, లక్ష్మణ్ గారు. ఎక్కడ సార్? ఒంగోలు అండి. ఒంగోలు
అన్ని ఆవులు గేదెలు ఎక్కువ ఉంటాయి చూడు, పెద్ద ఒంగోలు పెద్ద. నుంచి కూడా ఫోన్ వస్తుందా? ఒంగోలు గిత్త రామ్ గారి మూవీ. హే హే ఏ కమాన్, పేరేంటి? లక్ష్మణ్ గారు. చెప్పండి సార్. ఫాస్ట్ బాల్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ లక్ష్మణ్, మై నేమ్ ఇస్ రవి. జోష్ రవి. ఓ ఏ దొంగ దొరకబట్టాడు. చూసారా జోష్? పేరులోనే ఉంది కదా సార్ జోష్, మీలో లేదేంటి? నాలో లేదా? అయ్యో, అయితే మీరు ఫోన్ చేయడం లేదు, ఇప్పుడు వచ్చింది. చెప్పండి. ఓకే డన్. ఏంటి సార్ విశేషాలు? చెప్పాలి సార్, మీరే చెప్పాలి. ఏంటి ఒంగోలు ఏమంటుంది? ఒంగోలు ఏం లేదు సార్, ప్రెసెంట్ కొత్తగా మూవీస్ అయితే ఏం రాలేదు ప్రెసెంట్. డమరుకం చూసారా కొత్తగా వచ్చింది? చూసాను సార్. ఎలా ఉంది? తర్వాత కూడా ఏదో రిలీజ్ అయినట్టుంది. డమరుకం తర్వాత రొటీన్ లవ్ స్టోరీ. అసలు మర్చిపోయాను, మా నవీన్ యాక్ట్ చేసారండి. నవీన్ నవీన్ పర్ఫార్మెన్స్ చూసారా ఎవరన్నా? హాయ్ ఫ్రెండ్స్, రొటీన్ లవ్ స్టోరీ చూడండి అందరూ. అండ్ లక్ష్మణ్, నువ్వు కూడా రొటీన్ లవ్ స్టోరీ చూడు. నా ఫ్రెండ్ నవీన్ యాక్ట్ చేశాడు అందులో. అవిన్ కాదు నవీన్. నవీన్ నవీన్ స్పష్టంగా పలకలేదు. నేను NAVEEN నవీన్. నవీన్ నేని నవీన్ నేని ఈజ్ గుడ్ యాక్టర్, మై బెస్ట్ ఫ్రెండ్. మాకు కూడా అందరూ ట్విన్స్ అనుకుంటారు, కానీ అలా అనుకోకండి, ఫ్రెండ్సే. అంతకంటే గొప్ప ఫ్రెండ్స్ ట్విన్స్ కంటే. రాజాలే. రాజా వాడి పిల్ల జమీందార్లో క్లైమాక్స్ వాడి లైఫ్, ఏ వాట పెర్ఫార్మెన్స్. గుర్తుందా? ఎప్పుడైనా అడిగావా నవీన్ అసలు వాట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద క్లైమాక్స్ సీన్ లో? అన్ని తిట్టారంటే తెలుసా ఊరంతా కలిసి ఆడవాళ్ళందరూ. అవునా? మామూలు తిట్టడం కాదు, నాతో అదేం చెప్పలేదు కదవా. ఎనీవే బట్ నా ఫ్రెండ్ కాబట్టి తిట్టాను సార్. సార్ రే. ఎనీవే లక్ష్మణ్ చెప్పండి. ఆయన ఇక్కడ ఇంత పెద్ద సెలబ్రిటీ ఉంది, ఆ సెలబ్రిటీ మనం ఆడుకున్నాడు. చెప్పండి చెప్పండి. వాడు సెలబ్రిటీ. కొత్తగా న్యూ మూవీస్ ఏమైనా వస్తున్నాయి సార్? లక్ష్మణ్ గారు, చెప్పండి సార్. దోపిడి అని వరుణ్ సందేశ్ సినిమా ఒకటి రిలీజ్ ఉందండి. దోపిడీనా? యా, హీరో ఎవరు సార్? మంచి సినిమా సార్ అది. వరుణ్ సందేశ్ హీరో. నాలాగా ఉంటాడు. అండ్ రొటీన్ లవ్ స్టోరీ సందీప్ కిషన్ గారు కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హీరో. అండ్ వరుణ్ సందేశ్ గారు ఇద్దరు ఆయన కలిసి యాక్ట్ చేశారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అది ఇయర్ స్టార్టింగ్ లో కానీ జాన్ లో స్టార్ట్ అవ్వచ్చు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కానీ స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఫిల్మ్ కో అంటే కోటి డిసెంబర్ లోనే 21st అనుకుంటున్నారు డేటు అన్నారు. మరి అంతవరకు అనేది మనం అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, కానీ డిసెంబర్ లో కానీ అది కూడా నెక్స్ట్ ఇయర్ జాన్ లో ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ అయిపోతుంది. అది మంచి క్యారెక్టర్ అండి. కో అంటే కోటి, శర్వానంద్ గారు హీరోగా, శ్రీహరి గారు మేజర్ క్యారెక్టర్. కో అంటే కోటి. యా, చూసారా ట్రైలర్? అప్డేట్ చూసాను మామూలుగా. సూపర్ హిట్ మూవీ దాంట్లో అప్డేట్స్. ఓకే ఓకే ఓకే. కోంటే కోటి యూట్యూబ్ లో చూడండి అందరూ. కోంటే కోటి ట్రైలర్ చూస్తే మాత్రం వదిలిపెట్టరు భయ్య. నాకు తెలిసి కెమెరా వర్క్ ని ఎంత పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోండి. కలర్ గ్రేడింగ్ కూడా స్పెషల్లీ వాళ్ళు జఫాకి చేశారు. జఫాకి ట్రైలర్ రావాలి. రాకీ అండ్ నవీన్ అవునా? వాళ్ళు ఆస్ట్రేలియాలోనే ఐ డోంట్ నో, అంటే ఏ అవుట్ ఆఫ్ కంట్రీ ఏంటనే తెలీదు. మేబీ అవుట్ ఆఫ్ కంట్రీలో మాత్రం వాళ్ళు DFT సైడ్ దీని సైడ్ వర్క్ చేశారు. వాళ్ళు కెమెరా సైడ్, ఫోటోగ్రఫీ సైడ్. వాట్ ఎ ఫినామినల్ కెమెరా వర్క్ యాజ్ వెల్ as కలర్. ఆసమ్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ లిటరలీ. అవి నన్న ఫేస్బుక్ లో అల్లాడిస్తున్నావు కన్నా. ఎవరినన్నా? నువ్వే అన్నా. ఆడిస్తాడు జస్ట్ అమ్మాయిలు మాత్రం ఆడిస్తాడు కదా. ఊరుకో రాజా నువ్వు. మరి ఏంటి పోస్టర్స్ మాత్రం పెళ్లి పుస్తకం చాలా పోస్ట్ చేసావుగా. చెప్పండి. ఇంకా ఇంకా ఇంకేం చేశాడు? చాలా చేశాడు సార్. ఇట్ వాజ్ ఏ అవసమ్ టైమ్ ది మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ సో మెనీ డేస్. కళ్యాణ్, కెల్విన్, గౌతమ్, yesterday night went to వేరు నియర్ మణికొండ ఓన్లీ. మీరు no one can direct your action by yourself. Don't give that power to anybody else. Remember even when it seems like you. just great. Oh my god, సూపర్ డైలాగ్స్ పెడుతుంటాడు సార్. ఓన్లీ ఇంగ్లీష్ ఉంది మనలో, ఉంది భయ, అది ఉంది. అదే ఉంది, అది అందరికీ ఉంది. అది ఫీల్ అనమాట. అది మనకు అందదు, మనకు దొరకదు. అందుకే అన్న డైరెక్టర్ అవ్వాలంటున్నాడు. అన్న డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అవుతాడు భయ, తప్పకుండా. ఎప్పటికప్పుడు గొప్పడు అవుతాడు భయ. అవినాష్ మిమ్మల్ని పెట్టి సినిమా తీయమని చెప్పండి. అంతకంటేనా అవినాష్ ఇప్పటికే చాలా ప్లాన్స్ లో ఉన్నాడు భయ. మందాక ఎందుకు వస్తాడు భయ? దీక్షా సేతులు, సమంతాలు, ఇంత పెద్ద పెద్ద యాక్ట్రెస్లే ఆయనకి ఫ్యాన్స్. బాలీవుడ్ ప్రియానంద్. ప్రియానంద్ యాక్చువల్లీ ప్రియానంద్ బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేశాను నేను కోంటే కోటిలో. అంటున్నాడు ఆడియో ఫంక్షన్కి వస్తే కొంచెం మన గురించి చెప్పు, మరి లైఫ్ సెట్ చేయంటున్నాడు. అవును సెట్ చేస్తాను, నా లైఫ్ మొత్తం కొలాప్స్ చేసుకుని ఆ అమ్మాయి గురించి నీ గురించి చెప్పి నా లైఫ్ నాశనం చేసుకుంటాను నేను అని చెప్పా. తర్వాత పెళ్ళైన తర్వాత కట్నం వచ్చే డబ్బులతో నిన్న పెట్టి హీరోగా సినిమా తీస్తాను నేను. పెళ్లి చేసుకుని కట్నం కూడా ఇస్తారు నీకు? ఇస్తారుగా. మా రేంజ్ మినిమం 10-20 కోట్లు. ఓకే, అట్లీస్ట్. ఓకే, రేంజ్ అది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఇట్స్ సంథింగ్ పర్సనల్, నో నాట్ హియర్. చలో లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్. మరి
టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు ఈ యూ. మీ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ దయచేసి చూడండి కోంటే కోటి. అండ్ వన్ మోర్ ఫిలిం తప్పసరి, అది శర్వానంద్ గారి మూవీ కామెడీ కూడా ఉంటది అన్నారు, టాక్ వచ్చింది. కోంటే కోటిలో చాలా బాగుంటుంది భయ సినిమా. అదే సమ్ కామెడీ కూడా ఉంటది అని చెప్పి టాక్ వచ్చింది. అవును భయ, అంటే సమ్ కామెడీ అంటే సమ్ అనేది మనం చెప్పకూడదు కదా, మొత్తానికి చాలా మంచి కామెడీ. నాది అండ్ పీసీ చిట్టి అని ఇద్దరు యాక్ట్ చేశారు, మంచి యాక్టర్స్. వాళ్ళు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా నాది. ఫస్ట్ హాఫ్ కూడా ఉంటాను నేను, సెకండ్ హాఫ్ మేజర్గా నేను రన్ చేస్తాను కథని కొంతవరకు. ప్రియానంద్కి బాయ్ ఫ్రెండ్గా క్లాసికల్ టచ్ ఉన్న క్యారెక్టర్ నాది. ఎగ్జాక్ట్లీ, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. విన్నాడు అనుకో శర్వానంద్, ఏం లేదు నిన్ను నన్ను కలిపి మడత పెడతారు. ఇప్పటికి ఇది చెప్పినందుకు మడత పెడతారు నన్ను. తీసేనా ఉంచనా అని అడిగారు ఇంకో కష్టం. ఇప్పుడు ఇంకో కాలర్. హలో, హాయ్ అవిన్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శరత్? ఎస్, అవును. ఓ గుడ్ ఈవినింగ్ యార్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? వాయిస్ ఎలా చెప్పేస్తా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే, ఇంకా నీకు కాదు కదా. ఆల్మోస్ట్ రెగ్యులర్. కాకపోతే శరత్ కాల్ చేసి ఆల్మోస్ట్ 1 month అయింది. అసలు ఆఫీస్ టైమింగ్స్ మార్చేశారు, అబ్బాయి చిరాకేసేస్తుంది. ఓహో, అంటే మీరు పని చేస్తారా? ఎంత ఆయన వెక్స్ అయి ఉంటాయి, మాట ఉంటారు. ఒకసారి అందరూ ఆలోచించండి. మరి 2 to 11 ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 11 వరకు అన్ని షో మిస్ అయిపోతాను, అన్ని షోస్. బాగా చిరాకేస్తుంది. ఇవాళ ఆఫ్ వెళ్ళలేదు అనమాట, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి. సో ట్రైయింగ్ ఫ్రమ్ 1 hour అనమాట, నీ షోకి కాల్ చేస్తున్నా, అప్పటి నుంచి స్కైప్ కలవట్లేదు. మై గాడ్, టూ మచ్. మా రవి ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ మాట్లాడకపోతే ఎంత వేదన ఉంటుందో అదంతా చూపించాడు ఇప్పుడు అతను. రవి గారు, అది కాదండి. చెప్పండి, ఏది కాదండి? ఆ కాంబినేషన్ కాదనమాట, బట్ మంచి వింటూ మాట్లాడు. చెప్పండి భయ. నవీన్ గాడు గానే ఇది చూడాలి అంటే వాడు ఎరా నువ్వు నీ పెర్ఫార్మెన్స్ చేయక అసలే నువ్వు ఆర్టిస్టు కాదు, నువ్వు నా పెర్ఫార్మెన్స్ చేస్తావు పైగా అంటాడు. వాడి మీద నేనంటాను, నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అసలు? ఆడు చూడాలి, ఆడు చూసిన తర్వాత ఉంటుంది కలిపి బ్యాండ్. వాడు బ్యాండ్ బాజా బారస్. చెప్పండి భయ. చెప్పాలి, ఎలా ఉన్నారండి? ఫైన్ సార్, ఫైన్. మీరేంటి మూవీస్ ఏమైనా చూసారా నావి? చూసాను. ఐ మీన్ నాట్ పర్టికులర్గా ఇది చూడలేదు. ఐ మీన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను చూసినట్టున్నా, బట్ తొందరగా నాకు ఏం సీన్స్ ఏమి మైండ్ రావట్లేదు సడన్ గా. ఇంత కూల్ గా ఇంత ఫ్రాంక్ గా మాట్లాడినందుకు నిజంగా కూడా మీరు చూసారంటేనే విడ్డోరు. ఎందుకంటే అంత సినిమాలు చేయలేదు, అంత పెద్ద సెలబ్రిటీని కాదు. బట్ కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ గా గ్రోప్ అవుతున్న యాక్టర్ని. ఎనీవే, మీలాంటి వాళ్ళందరూ బ్లెస్ చేస్తే, నా ఏజ్ వాళ్ళు కాబట్టి కనీసం ప్రేమిస్తే నేను గొప్ప ఆర్టిస్ట్ ఓకే ఫైన్. అక్కడితో ఆపేయండి, ప్రేమిస్తే వరకు బాగుంది. భయ్యా, జోష్ చూసారా మీరు? చూసాను, అదే చెప్తున్నాను కదా, ఫేస్ చూసినట్టుగా ఉంది కానీ నాకు ఎగ్జాక్ట్ గా సీన్ గుర్తు రావట్లేదు. మళ్ళీ జోష్ పట్టేస్తాను. ఓకే, జోష్ లో నవ్వించింది ఎవరు? మీరు ఎక్కువ జోష్ లో నవ్వింది ఏమైనా గుర్తుందా? నవ్వారు కూడా అప్పుడెప్పుడో చూసాను, నాట్ ఎగ్జాక్ట్లీ. పర్లేదు, ఇప్పుడు అంత గుర్తు పెట్టుకొని భయపడకు. కలేజా అంత స్ట్రగుల్ అవుతుంది పోయాను. కలేజా చూసావా? చూసాను. కలేజాలో నేను నవ్వించలేదు కాబట్టి అతను అడిగిన కలేజాలో రావు రమేష్ గారితో పాటు ఉంటాను నేను. రావు రమేష్ గారు నేను కలిసి యాక్ట్ చేసాం సినిమాలో. ఆ విలేజ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ ఎపిసోడ్ అంతా ఉంటా. ఓకే ఫైన్. స్టిక్ పట్టుకుని ఆయన అసిస్టెంట్ గా సినిమా అంతా త్రోట్ రన్ అవుతుంటా. ఆ పాటలో కర్ర పట్టుకుని ఇలా తిప్పుతాడు చూడు. ఓకే ఫైన్. పాట చెప్పాలి అలా అవిన్. హేమచంద్ర నేను పాడించుంటా. కారుణ్య కూడా పాడాడు లాస్ట్. నన్ను పాడిస్తే ఖచ్చితంగా సినిమా, నన్ను ఎయిటింగ్ లో సినిమాలను తీసేసి సాంగ్ మళ్ళీ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని సినిమా రిలీజ్ మళ్ళీ బాలు గారి చేత పాడించుకుని పెద్దవాళ్ళ చేత, ఆ లెజెండరీ పర్సన్స్ చేత నన్ను పూర్తిగా ఇండస్ట్రీ నుంచి గంట తిరుగుతుంది నేను పాడుంటే. అదే కొంచెం బాగా చాలా మంది సింగర్స్ పాడారులే, ఆ పాట వింటేనే తెలిసిపోతుంది. రామజోగి శాస్త్రి గారు ఎంత గొప్ప లిరిక్స్ అంటే అవి సూపర్. అసలు శివుడు అంటే నాకు బేసికలీ శివుడు అంటే చాలా ఇష్టం. నాకు ఇందాక చాలా ఐ మీన్ ఏమంటారు, కొత్త కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. వెరీ ట్రెడిషనల్ కైండ్ ఉంటుంది, అటు మళ్ళీ మాస్ జనాలకి నచ్చేస్తుంది, క్లాసు అన్ని కలిపి కొట్టేశారు దేవిశ్రీ గారు. దేవిశ్రీ గారు కాదు, మణిశర్మ గారు. అబ్బా అన్నా ఇప్పుడు మణిశర్మ గారు వచ్చి కొట్టేస్తారు చెప్తున్నా. లిరిక్ రాసింది ఎవరన్నారు? లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి గారు. రాజా అసలే ఏనో
ఏంటి కృష్ణ వందే జగద్గురు పాటలు బాగున్నాయని చెప్పేసి అందరూ క్రిష్ కి కాల్ చేసి చెప్పారంట. క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్ నేను కదమ్మా, నేను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వేరే అయినా అని చెప్పి ఆయనకి ఫోన్ చేయమని చెప్పారంట. సో నేను అదే రూట్ లో వచ్చాను అన్నమాట. అదే రూట్ లో వచ్చారు మీరు, కొంచెం ఈ రూట్ లోకి వచ్చేయండి. మీరు దగ్గర మన శ్రీనగర్ ఈ ఏరియాకి వచ్చేస్తే ఒంగోలు దగ్గరగా. అదే చెప్తున్నాను కదా, రోజు ఆఫీస్కి వెళ్ళిపోయి అదే రూట్ లో వెళ్ళిపోయి. యా ఐ నో బ్రో. అండ్ వన్ మోర్ థింగ్, అది మ్యాటర్. నేను కలేజాలో చేశాను, జోష్లో మంచి క్యారెక్టర్, ఆ గోడ మీద అంతే తెలియదు నేను చెప్పాలి. ఎందుకు నువ్వు చెప్పవా కనీసం, ఎక్కడో మీరు చెప్పనని చెప్పవా? అంటే ఎగ్జాక్ట్లీ మ్యాటర్ అవినాష్ నీకు ఎందుకు అంతెందుకు నీకు? ఏ రాజా ఇప్పుడు వద్దంటావా? అయిపోయింది ఇక్కడే. జోష్లో గోడ మీద కూర్చునే గోడ బ్యాచ్ లీడర్ని భయ్యా నేను. ఓకే ఫైన్. టీ తాగుతూ నాగ చైతన్య గారు నేను నన్ను భుజం మీద చేసి ఎరా క్లాస్కి వెళ్ళవని చెప్పి నా మీద ఒక సాంగ్ కూడా ఉంటుంది సినిమాలో. ఓకే ఫైన్ గుర్తొస్తుంది. మళ్ళీ ఈసారి చూసేస్తే జేడి చక్రవర్తి గారు భుజమే చేస్తే నేను డైలాగ్ చెప్తా, హే భుజమే చేసాడు రా అన్నయ్య భుజమే చేసాడు. ఓకే ఫైన్ యా వచ్చేస్తుంది. అక్కడే ఉండు. వచ్చేసాను. అక్కడే ఉండు. స్నేహితుని సినిమా చూసావా? చూడలేదు. ఆహనాపల్లి సినిమా చూసావా అల్లరి నరేష్ గారిది? లేదు. ఓకే, మంచి రెస్పెక్ట్ బాయ్, నువ్వు చాలా మంచి. మగధీర చూసావా? చూసాను. మగధీరలో కాజల్ నేర్పిస్తూ ఉంటాడు ఒకడు టాటా స్కార్పియో మీద కూర్చొని. అవును, ఆ బ్యాచ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేశా. ఆ స్కార్పియో మీద కూర్చునేది మావాడే, లోపల జాగలేదని మీద కూర్చోబెట్టారు. కరకోటి ఏముందరా ఫిగర్ అని చెప్పని దాని అమ్మాయిని ఏడిపించి పెప్సీ తాగుతూ అల్లరి చిల్లరగా ఏడిపిస్తే చరణ్ వచ్చి కొడతాడు ఐమాక్స్ థియేటర్ నుంచి. ఓకే అవును గుర్తొచ్చింది. మామూలు కొట్టలేదు, ఒరిజినల్ గా కొట్టాడు. నా ఒరిజినల్ దెబ్బతింది. పర్లేదులేండి. మీరు మాట్లాడుతుంటే ఇలా ఉంది, ఎదురుగా చూస్తున్నప్పుడు కొన్ని రోజులు ఇంతక వీడియో వస్తుంది కదా, అప్పుడు చూడాలన్నమాట ఈ కాన్వర్సేషన్ అంతా. ఫస్ట్ నుంచి షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవెన్ ఆడియోనే ఇంత ఎనర్జెటిక్ గా ఉంటే వీడియో ఎలా ఉంటుందో ఐ హావ్ టు. వావ్, థ్యాంక్ యూ. అదంతా మన అవినాష్ ఎఫెక్ట్, అదంతా ఆడియో అతని చేతిలో ఉంది. బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన మీద. అవునవును. అవినాష్ అంటే తను ఎప్పుడు ఎక్స్ట్రాలే, వీడేంటి కొత్తగా. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అవిన్ కి సరిపడా ఎనర్జీ పక్కన వస్తుంది అనమాట. పక్కలో రావట్లేదు, పక్కన వస్తుంది. ఒకటే కదా? ఒకటే భయ, అర్థమైందిలే. కానీ కొంచెం నువ్వు దగ్గరికి వస్తావు భయ, నువ్వు దగ్గరికి వస్తావు. తప్పులేదు, నాదే తప్పు. రియల్లీ సారీ అండి, కొంచెం మీరు చెప్పిన సీన్స్ నాకు గుర్తు రాలేదు. మీరు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మీకు. ఏం పర్వాలేదు భయ, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వాటిని బట్టి అర్థమవుతుంది, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మేము అంతే చెప్పుకునే రేంజ్ లోనే ఉన్నాం. రేపటి రోజున మీరు మమ్మల్ని చెప్పుకునే రేంజ్ లేము, మీరు చెప్పే రేంజ్ లో నేను లేను. కాకపోతే ఆర్టిస్ట్ గా ఎదుగుతున్నందుకు కొన్ని సినిమాలు చేశాను. వాసువర్మ గారు, దిల్ రాజు గారు అండ్ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు నో డౌట్. అసలు త్రివిక్రమ్ గారు నేనంటే చాలా అభిమానం. ఆయన చాలా దగ్గరగా తీసుకున్నాను. అంటే అందులో గుడికి వెళ్ళి దేవుని చూడకుండా పెద్ద తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకోకపోవడం ఎంత పాపం, త్రివిక్రమ్ గారు సినిమా చేసి డైలాగ్ చెప్పకపోవడం అంత పాపం. ఆ సినిమాలో నేను చెప్పలేనందుకు నేను లిటరల్ గా వేధిస్తున్నాను, రోధిస్తున్నాను. చెప్పలేవా ఇప్పుడు మొత్తం సభ్య సమాజం చూస్తుండగా త్రివిక్రమ్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మొత్తం జిమ్మెక్ అంటే కొత్త మొత్తం ఎక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి మీరందరూ, నేను మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడో ఒకటి త్రివిక్రమ్ గారికి ఈ సంభాషణ వెళ్ళాలని కోరుకుంటూ యూట్యూబ్లో అయినా కనీసం ఓకే సార్ త్రివిక్రమ్ గారు మీకు దండం పెడతాను సార్, మీరు నాకు సినిమాలో ఆఫరు నిజంగా కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, డైలాగ్ ఇవ్వకుండా ఆఫర్ ఇస్తే మాత్రం ఇక లైఫ్లో చేయండి సార్. నేను ఇలాగే బాధపడితే ఆ రోజు వానలో అనమాట, మొత్తం ఫుల్ రెయిన్, గండిపేటలో షూటింగ్, కలేజా వాళ్ళు నిలబడున్నా. జోష్ చూసి నేను కాసేపు ఆనందించాను. ఏమనంటే సినిమా బాగుంది, నేను బాగా ఎంజాయ్ చేసింది నీ క్యారెక్టర్ ఒక్కటే అని చెప్పారు. త్రివిక్రమ్ గారు చెప్పారు ఈ మాట. మొదటి ఏమాత్రం అతిశయోక్తి కాదు ఆయన అన్నమాట, ఇదిలైతే ఎంత బహిర్గతంగా నేను బయటపెట్టను. ఆయన అన్నమాట ఏంటంటే నేను కాసేపు ఎంజాయ్ చేశానంటే నీ వల్ల రా రవి అని చెప్పి కలేజాలో ఏమీ లేదు, నన్ను గండిపేటలోనే షూటింగ్ ఒక 5 days ఆయన నన్ను పూణే ఖండాల వరకు తీసుకెళ్లారు, రన్ చేశారు ఆ క్యారెక్టర్ రావు రమేష్ గారు. నేను ఆయనతో రిలేషన్ ఏర్పరచుకోవడం మాత్రమే ఆ సినిమా చేశా. సూపర్. ఎక్కడో ఒక డైలాగ్ పట్టుకుందామని చెప్పా, చివరికి అది కూడా సామ్ వస్తున్నాడు అంతే అయిపోయింది. అది ఎవరికి, నాకు ఆయనకు మాత్రం తెలుసు, ఆయనకి ఎవరు తెలియదు. సామే అంత ఇదేలాగా అయిపోయింది. సరే పక్కన పెడితే త్రివిక్రమ్ గారు అలా ఎంటర్ అయ్యాను. గండిపేటలో నేను వానలో తడుపుతున్నారు అనమాట. అందరిలో జూనియర్ ఆర్టిస్టులు నేను ఒకటిలాగా, అంటే జూనియర్ ఆర్టిస్టులు అంటే నాకు చాలా గౌరవం. అందరూ ఒకటే, మేము అందరం ఒకటే. ఆర్టిస్టులు అందరం తడిసిపోతుంటుంటే
నన్ను అలా చూసి త్రివిక్రమ్ గారు నేను పడే వేదన డైలాగ్ ఇవ్వట్లేదనే బాధ ఆయన నా కళ్ళల్లో ఆయనకి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆయనకి తెలుసు అన్ని. ఆయనకి మనం ఏం చెప్తాం, ఆయన నన్ను చూసి రవి నువ్వు అలా చూడకు నాకు చాలా గిల్టీగా ఉంది, నేను నీకు చిన్న వేషం వచ్చావన్న విషయం నువ్వు ఇండైరెక్ట్గా నాకు చెప్పేసావు నీ కళ్ళంటి చూపుతో, కాబట్టి నేను నీకు నెక్స్ట్ టైం అయినా సరే మంచి వేషం అవడానికి ప్రయత్నిస్తాను, నేను ప్రామిస్లు చేయను అందరిలో రవి చేసి చూపిస్తానన్నారు ఆయన. ఇచ్చాడుగా సామి సామ ఇచ్చారు చాలు. ఎవరికి వినపడింది అది, నువ్వు ఇలా అంటే ఎవరు ఇప్పుడు సార్ మీరేం డైలాగ్ ఇవ్వలేదు నాకు మళ్ళీ ఇవ్వాలి సార్. త్రివిక్రమ్ గారు ప్లీజ్ సార్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో పవర్ స్టార్ కనీసం నేను మీ ఇంటి ముందే నేను నిరాహార దీక్ష చేస్తాను. రాజా ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా త్రివిక్రమ్ గారు ఫోటోనా? ఫోటో ఫస్ట్ నేను వెళ్ళి ఫస్ట్ నేను సినిమా చేస్తే అప్పుడు నేను తీసుకెళ్తాను. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడం అంటే భయ అది భయ మ్యాటర్. ఫోటో పవన్ కళ్యాణ్ గారితో అది ఆయన దగ్గరికి వెళ్ళానండి అద్దం ఇమిటేషన్లో నువ్వు. సూపర్ ఆసమ్ యాక్టర్, ఆసమ్ హ్యూమన్ బీయింగ్ బై హార్ట్. నాకు చాలా ఇష్టం. పర్సనల్ గా కూడా ఫాలో అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు, రజనీకాంత్ గారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. నేను నిజంగా ఫాలో అవుతాను, నాకు ఇష్టమైన వ్యక్తులు. నేను వాళ్ళని ఫాలో అవుతాను, అందుకే ఇలా ఉంటుంది. మన కలర్ కూడా అదే. అండ్ త్రివిక్రమ్ గారు కలేజా అయితే మాత్రం నా జీవితంలో మర్చిపోయాను. మహేష్ బాబుతో వర్కింగ్ ఎలా ఉంటుంది? మహేష్ బాబు గారు చెప్పాలి, బాలే గుడ్ క్వశ్చన్ డార్లింగ్. మహేష్ బాబు పక్కన అనుష్క కూడా ఉంది. ఫస్ట్ మహేష్ బాబు గారి గురించి చెప్పండి. ఓకే బాయ్, లేడీస్ ఫస్ట్. నువ్వు స్త్రీ కవి, నువ్వు నేను పురుష రవి. మహేష్ బాబు గారు ఎంత మంచి గొప్ప వ్యక్తి అంటే, నేను 30 days అయిపోయింది నుంచి షూటింగ్ వెళ్ళి మేము అక్కడికి ఒక్కరోజు కూడా మాతో మాట్లాడలేదు. అంటే ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ, అంత ఏం కాదు సరే ఎనివే. కానీ నాకు ఎక్కడో ఆయనతో మాట్లాడాలని తపన ఉంది. ఏంటి మాట్లాడాలంటే నాకు ఎవరితో కూడా ఫోటో దిగాలనిపించేది కాదు. అంటే ఐ మీన్ అదేం పొగరు కాదు, నేను సినిమా వాడిని, నేను సినిమాలో ఒకడిని, ప్రతిరోజు ఏదో ఒక యాక్టర్తో యాక్ట్ చేసాను, నాకు ఫోటో ఏంటి, నేను మనతో ఫోటో దిగే రేంజ్కి ఎదగాలి అనే తపన, అంతే, ఒక బ్యూటిఫుల్ తపన అంతే అది. మహేష్ బాబు గారిని నేను పలకరించినప్పుడు మాత్రం ఆయన దగ్గర చాలా బాగా దగ్గర తీసి మాట్లాడారు. సార్ మీ నాన్నగారు సినిమాలని చూసి చిన్నప్పుడు చాలా ఇదే వాళ్ళని సార్, అంత గొప్ప యాక్టర్, సూపర్ స్టార్ ఆయన తర్వాత నేను మీ పక్కనే కదా సార్ నేను యాక్ట్ చేస్తుంది అనేది బిలీవ్ చేయలేకపోతున్నాను సార్. ఒకసారి నైస్ మీటింగ్ సార్, మీ సినిమా నాకు అతడు అంటే చాలా ఇష్టం, పోకిరిలో పెర్ఫార్మెన్స్ ఇలా సమస్య నేను చెప్తున్నా. మా అమ్మగారికి పోకిరి అంటే ఎస్పెషల్లీ చాలా ఇష్టం, అంటే నేను ఫ్యాన్ కాదు, ఆ సినిమా అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు మన దగ్గర క్యారెక్టర్లు అంతే కదా, దగ్గరగా ఉంటాయి కదా, ఇష్టం అని చెప్తే మహేష్ బాబు గారి గురించి ఈవెన్ మా నాన్నగారు కూడా చాలా ఇష్టం ఆ సినిమా చెప్తే అన్నారనమాట. అది థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, నువ్వు ఎక్కడో చూసాను నేను సార్, నేను జోష్ అనే సినిమా చేశాను సార్ అని యాక్చువల్లీ చూసారు ఆ సినిమా జోష్. ఓకే ఓకే, గోడ మీద అంత లేదు మామూలుగా చేశానంటే చూసాను ఆ సినిమా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలుసు, సినిమా ఏవో సినిమాలు చేస్తున్నావు కదా, ఓకే ఖచ్చితంగా ఈ సినిమా. వెళ్ళిపోయేటప్పుడు నన్ను పిలిచి అక్కడ నిలబడున్నాను దూరంగా, అందరూ ఫోటో దిగుతున్నారు. నేను ఫోటోకి ఇంట్రెస్ట్ చూపించకపోయినా నాతో ఫోటో దిగవా నువ్వు అన్నారు ఆయన, మహేష్ బాబు గారు. సార్ అంతకంటేనా సార్, నాకు నా అమ్మతో నాన్నతో ఫోటో దిగం కదా సార్, అలాగే మీతో కూడా ఫోటో స్పెషల్గా దిగడం ఏంటా అన్నట్టు అన్నాను. అయితే వద్దులేని వెళ్ళిపోన్నారు. వచ్చిన ఛాన్స్ రంగా పోకూడదు, ఒకటి దూలా ఎందుకు అవసరమా. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ వదులుతాం భయ్యా ఈ మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని పట్టుకుని వాళ్ళతో యాక్ట్ చేస్తాం, మామూలుగా వదలం వాళ్ళని. ఫ్యూచర్ అంతా వాళ్ళతోనే కదా మన రన్ అయ్యేది. పవన్ కళ్యాణ్ దిగుతూ నువ్వు ఆపు, ఇంకా మన నెక్స్ట్ కలర్ లేదు. అనుష్క ఏంటంటే, కానీ అనుష్క గారి గురించి చెప్పాలని మాత్రం ఆవిడకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సెట్ లో నువ్వు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటావు, నేనంటే ఆవిడకి ఇష్టం. ఓకే తర్వాత చెప్తారా. సరే సరే, చిన్నపిల్లలు ఎనీవే ఆవిడ ఒక పెద్ద గోన్ సంచిలో చాక్లెట్లు పట్టుకొచ్చారు. యాని అని ఒక పాప యాక్ట్ చేసింది ఆ సినిమా, నాకు చెల్లి క్యారెక్టర్ చేసింది కలేజాలో. పాప చనిపోతే నేనే దేవుడిని, పాప బతకాలంటే ఆ పాప యాని ఇంక నేను చెప్పేదండి, ఆ అమ్మాయిని చూసి యాక్టింగ్ నేను నేర్చుకోవాలి. రాజన్నలో అమ్మాయి చాలా గ్రేట్ లెజెండరీ పెర్ఫార్మర్, ఆ అమ్మాయి అంత చిన్న వయసులో అంత పెర్ఫార్మెన్స్. సావిత్రి గారి తర్వాత ఆ రేంజ్ లో పొగిడారు రాజమౌళి గారే. ఓకే ఎనీవే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అందరికి, మాతో అన్నయ్య అంటే సరదాగా సెట్లో. అనుష్క గారు కూడా అమ్మాయి కోసం చాక్లెట్స్ పట్టుకొచ్చారు. లిటరల్గా ఒక గోన్ సంచులు, ఎంత పెద్ద గోన్ సంచులు, మొత్తం ఇండియాలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అందులో. మైండ్ పోయి 2 నిమిషాలు ఫీజులు ఎగిరిపోయి మబ్బు విడిపోయి పక్కెళ్ళి, లైఫ్లో నేను చాక్లెట్ ఎప్పుడు చూడలేదు, ఏ బ్రాండ్ ఎక్కడుందో చూసుకుంటాను నేను. ఓకే 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 ఇంచుమించు 238 మన బ్రాండ్స్ మనకు తెలియదు, 3 నెలలు తెలుసు, 3 నెలలు తెలుసు దగ్గరగా 237 బ్రాండ్ల దగ్గరగా అంతే. అలా అంత ఇచ్చింది ఆవిడ షాక్ మాకు. కానీ ఆవిడ ఫ్రెండ్లీగా మాట్లాడేవారు అందరితో. అక్కడ టెంపుల్కి వెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్ళి, సరదాగా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడేవారు.
గొప్ప వాళ్ళు ఎవరైనా ఎంత ఎత్తి ఎదిగినా వాళ్ళంతే. సూపర్ అబ్బా. ఏదైనా కలేజా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే. ఆ ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు డైలాగ్ చెప్పారు కలేజాలో. అంటే ఆయన చూడాలి, నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉండిపోయేవాడిని. నేను మనసులో అనుకునేవాడిని, ఆయనతో ఒక్క మాట చెప్పాను దానికి ముందు ఆయన, ఎందుకంటే డైలాగ్ చెప్తూ ఈ డైలాగ్ ఎలా ఉందో చూడండి రమేష్ గారు అని చెప్తున్నారన్నమాట. రమేష్ గారు వెనకాల, రావు రమేష్ గారు వెనకాలనే ఉన్నా. ఇలా చూపించి, నరాలు దండలు అవుతున్నాయి స్వామి, తలలు బంతులు అవుతున్నాయి, నేల ఒళ్ళు విరుచుకుంటుంది, ఆకాశం అభిషేకం చేస్తుంది, గాలి వీలు చూపిస్తుంది, 4 చక్రాల రథంలో ఇసక కసి పుట్టినట్లు లేచాడుతుంది, 4 చక్రాల రథంలో ఒక చక్రం చేత పట్టుకుని నా సామి వచ్చే వేగానికి నేల వెనక్కి పరిగెడుతుంది స్వామి అని చెప్పాడు డైలాగ్ అయినా. త్రివిక్రమ్ గారు నాకు అలా నిలబడి స్టే అయిపోయి అలా ఏంటి ఇలా రాస్తారా డైలాగ్స్ ఆయన చెప్తుంటే నాకు సినిమా కనబడిపోతుంది. అప్పటికి షూట్ చేయలేదు, విజువల్స్ కనబడుతున్నాయి నాకు. 4 చక్రాల రథం అంటే క్యాబ్ డ్రైవర్ అని చెప్పడానికి 4 చక్రాల రథంలో ఒక చక్రం చేత్తో పట్టుకుని స్టీరింగ్, నా సామి వచ్చే వేగానికి 150, 160, 200 నేల వెనక్కి పరిగెడుతుంది స్వామి. ఇసుక కసిపుట్టినట్లు లేచి ఆడుతుందంటే నాకు నేల ఒళ్ళు విరుచుకుంటుంది, నరాలు దండలు అవుతున్నాయి. ఏంటివి అసలు ఇవేం డైలాగ్స్ బాగుమ్మో అనుకునేవాడిని నేను. మాటలతో చంపేయచ్చు, నా మాటలతో ఎంత పెద్ద గొప్ప మనిషిని అయినా సరే మన వైపు తిప్పుకోవచ్చు. విద్య అంటే మనం ఎందుకు చదువుకోలేదు, ఇంకా ఎందుకు చదువుకోలేదు అనిపిస్తుంది ఆయన చూస్తే. నో డౌట్ జీవితంలో ఒక మంచి మనిషితో కాసేపు మాట్లాడడం, ఒక ఏమాత్రం ఇది లేకుండా హ్యూమన్ బీయింగ్ అంతే. గ్రేట్ మ్యాన్. లైబ్రరీ అంటే నేను అంటాను కదా, నేను తనిఖీల భరణి గారితో మాట్లాడినప్పుడు, త్రివిక్రమ్ గారితో మాట్లాడినప్పుడు నేను ఏంటంటే, మనం ఒక పుస్తకం ఫస్ట్ పేజ్ తీయగానే మంచి మాట అనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, మనం తెలుసుకుంటాం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే చాలు. ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా అడగాలి. ఒక కాలర్ అంట. హలో చెప్పండి. ఏం చెప్పమంటారు? హలో చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పమంటారా? నా పేరు సతీష్ అండి. సతీష్ గారు ఎక్కడి నుంచి? నేను కాకినాడ నుంచి చేస్తున్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్, మా రవితో మాట్లాడండి. ఇవ్వండి సార్. చెప్పండి. నమస్తే రవి గారు, బాగున్నారండి? బాగున్నాను సార్, ఐఎమ్ వెరీ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఎలా ఉన్నారు సార్? నేను కూడా చాలా ఫైన్గా ఉన్నా. టూరీలోకి ఎప్పటి నుంచో కాల్ చేద్దాం అనుకుంటున్నా, ఈ రోజు కలిసిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం సతీష్ గారు. నాకు కూడా థ్యాంక్ యూ సార్, సేమ్ ఫీలింగ్ సార్. చెప్పండి సార్, మీరు ఏమైనా సినిమాలు చూసారా నవి? సినిమాలు సార్ నేను యూరోప్ లో ఉన్నాను సార్, మొన్న వచ్చాను సార్. 8 years అయిందండి వెళ్ళి. 8 years? మై గుడ్నెస్. ఓకే. ఇప్పుడు వచ్చాను సార్ నేను. ఇప్పుడే మన రెబల్ సినిమా చూసానండి. సారీ, ఏం సినిమా చూడలేదండి. భలేవారు సార్, ఎలా ఉంది సినిమా రెబల్? సినిమా అంటే సినిమా సార్, మేము అందరం సినిమా వాళ్ళమే అంతే. మాకు ఏ సినిమా అయినా ఒకటే. ఓకే. అయ్యో పాపం, ఆయనంతో యూకే నుంచి వచ్చాడంటే ఆయన కాల్ కట్ అయితే నిజంగా నేను అప్సెట్ అయ్యా. ఎందుకు ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నారు. అన్ఫార్చునేట్ అంతే, ఏం చేయలేదు. అంతే. నిన్ను కొడితే తనికెళ్ళ భరణి గారు అనగానే నాకు గుర్తొచ్చింది. తనికెళ్ళ భరణి గారితో నీకున్నటువంటి పర్సనల్ అసోసియేషన్, ఎందుకంటే మీ నాన్నగారికి ఫ్రెండ్స్ అందరు, నాన్నగారు భరణి గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ అని కూడా కాదు. అసలు ఎలా అంటే ఫ్రెండ్స్ అంటే, నాన్నగారికి యాక్టింగ్ అంటే నటన అంటే చాలా గౌరవం ఆయన. కాకపోతే ఆయన అంతా కూడా రంగస్థలం నటన. భరణి గారు ఆల్సో గార్ధబాండం, గోగ్రహణం, కొక్కరొక్కో, ఆయన ఎంత గొప్ప నాటికలు రాశారు. ఎంత సరే వాటి గురించి చెప్పుకోవడం కూడా నాకు ఏం తెలియదు, అంత గొప్పగా రాశారు. నేను చాలా చదివాను ఆయన, నాకు బుక్స్ చదవడం హాబిట్, చాలా మంచి హాబీ నాకు అది. నాకు ఆయన వల్ల ఎక్కువ వచ్చింది, అమ్మ వల్ల స్టార్ట్ అయింది. దిండి కింద నవల్స్ పెట్టుకు నవల్ చదువుతుండేది ఎప్పుడు అమ్మ నన్ను, చెంట పిల్లనప్పటి నుంచి. ఆ నవల్స్ అలా పెరిగా, బుక్స్ అలా చూడడం, చదువుకుంటే మంచిది అనే ఇది మీద. తర్వాత చందమామ కథలు చదివేవాడిని, తర్వాత బుక్స్ చదువుకునేవాడిని, అలా అయిపోయేది. ఇండస్ట్రీకి వచ్చి రాకముందు భరణి గారిని చూసి పుస్తకాలు ఇది అంటున్నాను కదా, త్రివిక్రమ్ గారు, భరణి గారు చదువు యొక్క గొప్పతనం తెలియాలంటే వాళ్ళతో ఫాలో అయితే చాలు. అంటే భరణి గారి ఇంటి నిండా పుస్తకాలే, ఒక లైబ్రరీ, ఆయన ఇల్లే ఒక లైబ్రరీ. ఆయనతో ఎలా అంటే, అదే నాన్నగారు ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు భరణి గారు ఇంచుమించు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఆయన అప్పుడు క్యారెక్టర్స్ చేస్తూ ఊరొచ్చుతూ పోతుండేవారు, అంటే ప్రయత్నిస్తూ. ఇంకా సక్సెస్ ఇప్పుడు మేము ఎలా అలా అంటే నాతో చాలా ఇది కాదు, అంటే అలా కంపారిజన్ కాదు, అలా అనుకున్నాం. ప్రయత్నించే టైంలో ఉండే టైంలో అటు సినిమాలు చేసుకుంటూ రంగస్థలాన్ని వదిలేవారు కాదు. ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే చివరి ఊర్లలోకి వచ్చి నాటకాలు వేసేవారు. నాన్నగారు సాయపడేవారు ఆయనకి, మంచి ఫ్రెండ్స్, స్నేహితులు. నాన్నగారికి సినిమా నటన వరకు ఇష్టం ఉండేది కాదు, నాటకాలు అంటే ఇష్టం ఆయనకి. లలిత కళాంజలి అని పాలకొల్లో కోటరామకృష్ణ గారు ఏర్పరిచే వాటికి. అండ్ మా ఊర్లో నాన్నగారు కౌముది కళానికేతన్ అని సంస్థ స్థాపించారు. మా నాన్నగారు, మా మావయ్య అంటే మా అమ్మగారు స్వయం సొంత అన్నయ్య
మా మేనమామ ఆయన చదువుల వెంకట పార్వతీ సుబ్రహ్మణ్యం గారిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా మామయ్య నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన చదువు అంటే నాకు సినిమాల మీద ఇష్టం పెరగడానికి ఆయన ఒక మూల కారణం. అంటే అందరూ సినిమా వాళ్ళు, సినిమా ప్రపంచం. మా కుటుంబం అంతా సినిమాని గౌరవిస్తారు. దాని మీద నాకు బేసికల్గా సినిమా అంటే చిన్నప్పటి నుంచి నాకే స్వతహా కొంచెం ఇష్టం ఉంది. దానికి తోడు అమ్మ నాన్న సినిమాలు ప్రేమించడం, సినిమాలో ఒక కళ. అంటే నేను అనేది ఏంటంటే ఐఏఎస్ చదవాలంటే బుక్స్ చదివితే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ చదవాలంటే బుక్స్ చదివి ట్రైనింగ్ వెళ్తే అవ్వచ్చు. ఏది తక్కువ కాదు, అన్ని కష్టం. కానీ బుక్స్ చదివితే వెళ్ళచ్చు, దానికి ఒక కోర్స్ ఇలా ఉంటుంది. బట్ యాక్టింగ్ చేయాలంటే బుక్స్ చదివితే రాదు, యాక్టింగ్ కోర్స్ చేసినా రాదు. నేను దాన్ని బిలీవ్ చేయను. అంటే థియేటర్ ఆర్ట్స్ చేస్తేనే యాక్టింగ్, థియేటర్ ఆర్ట్స్ ఒక తోడు హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ యాక్టింగ్ కోర్స్ చేస్తే వస్తుంది. బట్ యాక్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిచ్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించగలగాలి. మనం ఎంతో ప్యాషన్గా యాక్ట్ చేయాలనే తపన మనలో ఉండాలి. మనకు ఆ తపన ఉంటేనే తర్వాత ఏమైనా ఆన్ చేయగలం. ఏదైనా థియేటర్ ఆర్ట్స్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో కొంత యాక్టింగ్ ఒక సెన్స్ ఉండాలి, ఒక సెన్స్ ఉంటుంది. ఆ సెన్స్ మెయింటైన్ చేయగలిగే. నాకు ఎలా ఇష్టం ఏర్పడిందంటే భరణి గారు, నాన్నగారు కౌముది కళానికేతన నాన్నగారు ఏర్పరిచిన సంస్థ ద్వారా ఎన్నో నాటికలు వేస్తుంటే ఆ కుర్చీలు వేసేవాడిని నేను ఆడియన్స్కి. వాళ్ళకి కళామందిరం, మా ఊర్లో నాగభూషణ్ రెడ్డి కళామందిరం అని వాళ్ళందరూ నటిస్తుంటే అన్ని లక్షల మంది వచ్చేవారు నాటకాలకి. చప్పట్లు కొడుతుంటే నాటకం అంతా అయిపోయాక ఒక్క మనిషి చేసిన పెర్ఫార్మెన్స్కి ఇంతమంది చప్పట్లు కొడుతున్నారా అంటే ఇక్కడ ఏముందని శ్రీ చెప్పి తెలియదు. ఒక మనిషి భరణి గారు, నాన్నగారు అవ్వాలి అక్కడ పడింది బీజం కొడితే చాలా పిచ్చ. ఇంకా ఎస్వి రంగారావు గారు మాయాబజారు, ఆయన చేసిన సినిమాలు, ఇంకా అసలు తాత మనోడు సినిమా, నాకు ఆ తాత మనోడు సినిమా అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన సినిమాల్లో మాయాబజారు, పాతాళ భైరవి, ఎస్వి రంగారావు గారనే ఆయన నాకు అసలు చాలా ఇష్టం. నాకు ఆయన నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనే తప్ప నాకు ఇప్పటికీ నేను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఐఎమ్ నాట్ ఎ కమెడియన్. నేను అందరికీ చెప్పేది ఏంటంటే నేను కమెడియన్ అవ్వడానికి ఇండస్ట్రీకి రాలేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనేది నా కోరిక. అంటే ఇప్పుడు నా ఏజ్కి నేను సూట్ అయ్యే క్యారెక్టర్స్ డైరెక్టర్స్ ఏమిస్తే చేసుకెళ్తున్నాను. కానీ నాకంటే ఒక ఎయిమ్ నేను పెట్టుకున్నది, నా స్టఫ్ అన్నీ చేయగలను నేను. అవును, కామెడీ ఒకటే నా సెన్స్ కాదు, ఒక యాక్టర్గా అంతే. అండ్ రవి, భరణి గారు, నాన్నగారు, త్రివిక్రమ్ గారు అందరికీ అమ్మ మెయిన్. వీళ్ళందరితో పాటు నీకు అది ఉంది, మంచి బుక్స్ చదువుతావు, నువ్వు అప్పుడప్పుడు రాస్తావు. నార్మల్గా నువ్వు వేసిన స్కిట్స్ అన్ని ఇప్పటి వరకు స్టేజ్ల మీద అన్ని నువ్వు రాసుకున్నావే. నవీన్ గారు చేసిన తర్వాత ఎవరు చేసిన నీతో పాటు ధనరాజ్ అన్న, తాగుబోతు రమేష్, ఎవరు వాళ్ళు అంటే నాకంటే చాలా సీనియర్స్, చాలా పెద్ద. బట్ స్టిల్ మీరందరూ కలిసి చేస్తున్నారంటే నువ్వే రాస్తావు స్క్రిప్ట్, మెయిన్ హెల్ప్ నీది ఉంటుంది. అవును, అంటే నేను చేసుకున్న స్కిట్స్ అంటే నా బ్యాచ్, అంటే మా జూనియర్స్ నవీన్, సత్య, మీ ఇంకొకరు పీలా గంగాధర్, అభినవ్, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి చంద్, శాండీ, నేను చాలా ఓకే స్కిట్స్ నేనే రాసుకునేవాడిని. నేను చేసిన ప్రతి ఆడియో ఫంక్షన్ స్కిట్ నేను రాశాను. ఆలోచన నాది, బీజం నాదైనప్పటికీ నవీను, సత్య ఇలాంటి ఆర్టిస్టులు అందరూ దాన్ని ఆ టైంకి చాలా దాన్ని తీసుకుని స్పాంటేనియట్గా దాన్ని మార్పులు చిరుపులు చెప్పేవారు అనమాట. ఆ టైమింగ్లో వాళ్ళు ఇంప్రవైజేషన్స్ ఇవ్వకపోతే నేను కూడా ఏం చేయలేను. వాళ్ళ సెన్స్ ఉంది కాబట్టి నాకు హెల్ప్ అయింది. అంటే నేను ఎంత గొప్పగా రాసేసినా వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు కూడా నాకు హెల్ప్ అవ్వాలి. వాళ్ళ మార్పుల వల్ల ఇంకా సక్సెస్ అయింది. ఈవెన్ యమహో యమ అనే ఆడియో ఫంక్షన్లో అంతమంది ఫేస్బుక్స్లోనూ వీటిలోనూ అంతమంది ఫ్యాన్స్ పెరిగారంటే నాకు ఈ రోజున. ఆడియో ఫంక్షన్కి చేయమని కొన్ని వందల మంది ఫోన్ చేస్తున్నారంటే, ఆడియో ఫంక్షన్స్ ద్వారా కొన్ని 10-15 సినిమాలకి కమిట్ అవుతున్నారంటే చాలా మంది. అంటే నేను ఒక 5 సినిమా, ఇంకొకరు నా ఫ్రెండ్స్ నవీన్ వాళ్ళు, కేవలం అది నా ఒక్కడి గొప్పతనం కాదు, వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్కి తోడవడమే అనమాట. నాకు ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది శ్రీహరి గారు. నాకు హెల్ప్ శ్రీహరి గారు డాక్టరేట్, రియల్ స్టార్ శ్రీహరి అన్నగారు అంటే నాకు ప్రాణం. నాకు ఆయన గురించి మాట్లాడితేనే కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసున్న మనిషి, మన అమ్మ, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించారన్నా, మనకు అన్నం పెట్టారన్నా, మనల్ని గౌరవించారన్నా, ఇట్స్ ఎనీ క్లిస్మ్ ఆఫ్ రీజన్. మనకి వాళ్ళకొక మన రక్త సంబంధం. ఓకే, ఫ్రెండ్స్ కూడా ఇంకో రీజన్. నాన్నగారు ఆయన కొంచెం ఫ్రెండ్స్ కూడా భరణి గారు, సురేంద్ర కృష్ణ గారు, ఆయన వస్తే ఇంకా నేను జీవితాంతరం కూడా వీళ్ళందరి దగ్గర నేను కష్టపడేటప్పుడు ఆకలేసేటప్పుడు అన్నం పెట్టారు, నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నేనంటే ఒక కత్తి మనం కొనుక్కునేది ఎందుకు, డైరెక్ట్గా కొనుక్కొని కూరలు కోసుకోవడానికి, లేకపోతే ఎవడన్నా పొడిచేవాడు పొడవడానికి ఎవడవసరం వాడిది, అలా కొనుక్కుంటాడు కత్తిని. కానీ నేను కత్తినే, బట్ కానీ దానికి చాలా తుప్పు పట్టేసి చాలా దుమ్ము ధూళి ఉంది. వీటిలన్నింటినీ దులిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దుమ్మును దులిపి కత్తిరను అని చెప్పిన వాళ్ళు సురేంద్ర కృష్ణ గారు, తనిఖీల భరణి గారు, గురువు గారు, ఇలా ఎంతోమంది, చాలామంది. ప్రదీప్ గారిని నాకు ఇష్టమైన ఒక డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, ఫ్యూచర్లో ఆయన రాక్ సాలిడ్ డైరెక్టర్ అవుతారు ఆయన, ప్రదీప్ గారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఎంతోమంది నాకు చాలామంది అవకాశాలు ఇచ్చారు, నన్ను నాకంటే ఎక్కువగా నమ్మారు. శ్రీహరి గారు ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికంటే ఎక్కువగా
చెప్తున్నానుగా అలా రక్త సంబంధం ఉంది కాబట్టి తల్లిదండ్రులు. ఆయన ఏంటో నాకు అర్థం కాదు. నా పెర్ఫార్మెన్స్ చూసి ఆయన ఉవ్విలూరిపోతుంటారు ఎప్పుడు ప్రతిక్షణం. మరి ఇంకోటి ఏదైనా చేయరా, ఇంకా నవ్వించరా, ఇంకోటి ఏదైనా చేయి. ఆ డైరెక్టర్కి, ఈ ప్రొడ్యూసర్కి, అంత పెద్ద సెలబ్రిటీ అక్కడ ఎవరన్నా చిరంజీవి గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, సార్ వీడు చేస్తాడు సార్, కూర్చొని ఒక్క నిమిషం కూర్చొని ఒకసారి చేయరా, ఒకసారి చేయి, అలా చేయి, ఇలా చేయి, ఏంట్రా అలా చేస్తావు, ఇలాగే మాట్లాడతారు. నాకు అన్నం పెడతారు దగ్గరుండి. శ్రీహరి గారి వైఫ్ మిస్సెస్ గారు, శాంతి గారు, వదిన, అస్సలు ఆవిడైతే నన్ను చంపి అంటే ప్రేమతో ఫుడ్ పెట్టి, అమ్మ నాకు ఓపిక లేదమ్మా, వామిటింగ్ అయిపోయింది, కడుపు నిండిపోయింది వదిన అంటే అడుగుద్ది, వెళ్ళి వామిటింగ్ చేసుకో అక్కడ, మళ్ళీ స్టార్ట్ వామిటింగ్ చేసుకో, మళ్ళీ స్టార్ట్ ఫస్ట్ పెడతారు. నా వల్ల కాదు. కనబడితే చాలు, కారు కనబడిందంటే కారు ఎక్కించేసుకుంటారు శ్రీహరి గారు, తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికన్నా గారు అంటే ఏం రావా, ఏం రో నా లేదు సరే వస్తాను సార్, వస్తాను సార్ మీరు చాలా గొప్ప, ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ వస్తారా, కాస్త కాల్ షీట్ ఇస్తారా. కాల్ షీట్ నేను మీకు కాల్ షీట్ ఇవ్వడం ఏంటంటే, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు నాకు ఫోన్ చేస్తుంటే ఎప్పుడు చిన్నప్పుడు నేను బావగారు బాగున్నారా అని, భద్రాచలం ఆ హీరోయినా శ్రీహరి గారా, అసలు నాకు లిటరలీ మైండ్ బ్లాస్ట్ అయిపోతుంటుంది ఒకసారి. అంటే దేవుడిచ్చిన వరం, శివుడి ఆశీస్సులు, కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ, నాకు సినిమా మీద ఉన్న ప్రేమ. నేను ఎవరైనా బాధ కలిగితే ఏడుస్తారు, కన్నా బాధ కలిగితే సినిమా చూస్తాను అంతే. మనకు ఇదే కృష్ణానగర్ పాటలో చెప్పినట్టు లిటరల్గా మనకు లైట్లు వేస్తే నిజంగా ఆనందమే. అంటే మనకు ఉన్నదేగా రాశారు, మనం ఆ పాటను ఫాలో అవ్వడం అంటే భాస్కర్ పట్ల గారు అంత గొప్ప లిరిక్స్ అవి. అలాగే నేను ఏంటంటే భరణి గారు, శ్రీహరి గారు, నాకు శ్రీహరి గారు అలా ఆ విధంగా నన్ను ఇప్పటికీ ఈ రోజు నాకు ఒక్కొక్క డైరెక్టర్ని పిలిచి ఇవి నువ్వు ఆ సినిమాలో క్యారెక్టర్ మా వాడికి ఇవ్వండి, వాడు చాలా బాగా అలా నన్ను చెప్తుంటారు. నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి, భరణి గారి దగ్గర కూడా రికమెండేషన్కి రిఫరెన్స్ కోసం ఏ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా నేర్చుకోవాలి, కనీసం కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతుంటే అందులోంచి ఏదైనా తెలుసుకోగలం అనే ప్రయత్నం కోసం ఇంటికి వెళ్తాను. నాన్నగారు ఆయన స్నేహితులు కదని ఈ రోజు ఆయన్ని పని కట్టుకునే అవకాశం అడగలేదు. మహా అయితే ఏదైనా పోనీ అడిగిన సందర్భాలు ఉన్నాయి. త్రివిక్రమ్ గారు అంటే ప్రాణం నాకు. యాజ్ ఎ ఫ్యాన్గా కలవాలని ఆయన దగ్గరికి వెళ్ళి, గురుగారు ఒక్కసారి కలుస్తానండి, ఆర్టిస్ట్ అని చెప్పకండి, పోనీ చెప్పినా కూడా మీరు ఆర్టిస్ట్ అని చెప్పుకోకపోవడం ఇష్టం ఉండదు, ఆర్టిస్ట్ అని చెప్పండి, కానీ మీరు రెఫరెన్స్ చేసి చాలా బాగా యాక్ట్ చేస్తారు, ఒక అవకాశం అనే మాట మీరు అనొద్దు. ఒకసారి పెర్ఫార్మెన్స్ చూడు, నీకు నచ్చితే నీ సినిమాలో క్యారెక్టర్ ఉంటే వాడికి ఒక ఛాన్స్. త్రివిక్రమ్ గారి దగ్గరికి అలా వెళ్ళగానే నేను ఒకసారి వెళ్ళా. జల్సా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిదే, దిగిగా నువ్వు మళ్ళీ మాట్లాడు. వెళ్ళగానే కూర్చోన్నారు త్రివిక్రమ్ గారు, కూర్చున్నాను. నా బుక్ చూశారు, నా చేతిలో ఒక పుస్తకం ఉంది. అంటే రోడ్డు మీద తిరుగుతూ కొండలో నీళ్ళు, టీ, తిండికి డబ్బులు లేక ఇంట్లో అడగకుండా చెప్తే సిగ్గు, సినిమా ప్యాషన్తో, చదువే ఒక్కటే మన దగ్గర ఉంది, సినిమా అంటే ప్రేమ ఉంది, ఈ రెండే బలాలు. ఆకలితో మాడుతున్న సమయం, ఆటోలు ఎక్కడం దిగడం, ఆటోలకి డబ్బులు లేకపోతే లిఫ్ట్లు అడగడం, లేకపోతే నడుచుకుంటే అలాగే వెళ్ళిపోవడం అమీర్పేట నుంచి ఫిల్మ్ నగర్ వరకు. అసలు అది సినిమా అంటే అంత ప్రేమ. వెళ్ళాను త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళగానే కూర్చోమన్నారు, కూర్చున్నాను. భరణి గారు చెప్పారమ్మా నువ్వేనా, సార్ నాకు మీరంటే చాలా అభిమానం సార్, కానీ మీ ఎదురుగా ఉంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్, ఏం మాట్లాడకపోవడం అభిమానం అన్నారండి. ఇంకా నాకు ఏం మాట్లాడబోద్దు అట్లా ఏం చెప్పాలో తెలియట్లే. నా చేతిలో ఉన్న పుస్తకం కింద పెట్టాను, ఆ బుక్ తీసి ఇలా చూశారు. నేను పట్టుకుని 3 సంవత్సరాలు నా అరచేతి బుక్ పట్టుకుంటాగా పట్టుకుని ఆ వేలి ముద్రలు దానికి పడిపోయి అరిగిపోయింది. ఆ పుస్తకం అరిగిపోయింది. పుస్తకం చూసి నెమ్మదిగా ఒక్కొక్క పేజీ తీశారు. దాంట్లో 5 phases ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ అని రాసి ఉన్నాయి. ఒక్కొక్క పెర్ఫార్మెన్స్, బాధ, నవరసాల గురించి అన్ని చూసేసి పిండకపోయినా ఏవో నాకున్న కొన్ని థాట్స్ రాసేవాడిని నేను. కొత్తగా ఇమిటేషన్లు, మిమిక్రీలు ఎప్పుడూ నేను చేయలేదు. ఐఎమ్ నాట్ అలా. అవంటే నాకు చాలా ఇష్టం, దాని ద్వారా కూడా ఎదుగుతాం అవి, కానీ మనలా మనం చేయాలి అనే దాని మీద నేను ఎక్కువ దృష్టి కేంద్రీకరించేవాడిని. అది చూసి ఆయన చాలా మెచ్చుకొని మంచి ఆర్టిస్ట్ అవుతానన్నా, నువ్వు ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఫస్ట్ చదువు అడిగారు. ఫస్ట్ ఆయన ఫస్ట్ అదే అడుగుతారు, ఆయన కలిస్తే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అది. దట్ ఈస్ త్రివిక్రమ్ గారు. ఆయన అడిగితే నేను సార్ నా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదండి, 2nd year వరకు ఫినిష్ చేసి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నేను లేకపోతే ఏమైపోతుందో, నాలాంటి ఆర్టిస్ట్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటని ఫీల్ అయిపోయానండి. అప్పట్లో వచ్చేసానండి నేను. నువ్వు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయకపోతే నేను నీకు అవకాశం ఇవ్వను సరికదా, ఎవరైనా అవకాశం ఇస్తే ఫోన్ చేసి చెడగొట్టేస్తానన్నారు. వెంటనే మంచి రెస్పెక్ట్ భరణి గారు, అందుకే నా అడిగిన వెంటనే పంపిస్తారంటే అనుకున్నాను, నీకు ఆయనే కరెక్ట్ రా అన్నట్టుగా. వెంటనే బస్సు ఎక్కాను. లిటరల్గా ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే కలేజా, ఆయన అన్నమాట నిరూపించుకున్నారనడానికి. అంటే అప్పట్లో క్యారెక్టర్ కలేజా ఏముంది, ఇప్పుడు నాకు డైలాగ్ ఇవ్వడానికి నా ఏజ్ క్యారెక్టర్ ఏముంది, అందుకని ఇవ్వలేదు తప్పితే ఖచ్చితంగా ఇచ్చేవారు ఆయన. దాంట్లో క్యారెక్టర్లు అన్ని కూడా దీని సెట్. చాలా మంది జోష్ తర్వాత ఎందుకు మీరు చేయలేకపోయారంటే, కొత్త బంగారు లోకంలో యూత్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, దిల్రాజు గారు. జోష్లో మా ఏజ్ ఇంటర్మీడియట్ ఏజ్, తర్వాత తీసిన సినిమా ఏంటి బృందావనంలో నా ఏజ్ క్యారెక్టర్ ఏముంది, ఏం లేదు, అన్ని విలేజ్ క్యాంపస్ పెద్దవాళ్ళు మెచ్యూరిటీ యాక్టర్స్. నాకు ఎందుకు ఇస్తారు, నా ఏజ్ ఎందుకు సరిపోతుంది, ఎవరు
మనం ఏం పోనీ అల్లుడు దుబాయ్ నుంచి వచ్చిన అల్లుడు క్యారెక్టర్ ఉన్నాక మన అంత ఏజ్ 30 years కాదు, ఎటు కానీ పిల్ల కాకుండా ఉంటాం. మనకి ఏమి ఇస్తారు వాళ్ళు? భరణి గారు పిల్ల నా కొడుకులో ఉన్నారు, అంత టాలెంట్ ఉంది, కొన్నాళ్ళు ఓపిక పట్టరా, నిన్నగాక మొన్న కదా వచ్చావు, నీకు ఏంటి అంత టాలెంట్, ఎందుకంత ఉండు. రామజోగి శాస్త్రి గారు కూడా, రామజోగి శాస్త్రి గారికి నేనంటే చాలా అభిమానం. ఎందుకంటే సదాశివ సన్యాసి అనే పాట రిలీజ్ అయ్యాక మీరు విన్నారు, ఆడియో ఫంక్షన్ అయ్యకపోతే మీరు విన్నారు, కానీ ఫస్ట్ టైం సెట్లో మేమే విన్నాం కదా. మరి మాకు ఇంకెంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ఎవరు వినలే ప్రపంచం, మాకు మాత్రమే తెలుసు ఖండాల పైన అవుట్ ఆఫ్ క్యాపిటల్. అది విని శివుడు అంటే పిచ్చేమో విపరీతమైన ఉద్రేకం వచ్చేస్తుంది. నేను ఒకసారి రాశాను ఒకప్పుడు, దాని కరెక్ట్గా ఒక 1 year 9 months బ్యాక్, 1 year 9 months అయింది అప్పుడు ఒకటి రాశా. అది వెళ్ళి రామజోగి శాస్త్రి గారికి వినిపించా పోయిటరీ. ఆయన విని చాలా దగ్గర తీసుకుని ఈ రోజు వరకు నన్ను ఆయన చాలా ప్రేమిస్తారు, ఒక నటుడిగా ప్రేమిస్తారు. అంటే నేను బేసికల్గా యాక్టర్ని 100%. నాకు అది ప్రతి ఒక్కరికి వేరేగా ఒక చిన్న టాలెంట్ ఉంది, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. గొప్ప యాక్టర్ అని తరుణ్ క్రికెట్ ఆడడం, గొప్ప యాక్టర్ అని చిరంజీవి గారికి వేరే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఆయనకి ఒకటి, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది. హార్స్ రైడింగ్ రామ్ చరణ్ గారికి ఇలా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక వే ఆఫ్ స్టైల్. అలా నాకంటూ ఉన్నది రైటింగ్ సైడ్ నాకు చిన్న గ్రిప్ అంతే. ఎవరో నమ్మితే బాగా ఓకే సార్ ఐ నో ఇట్ పర్సనల్లీ. అలా శివుడి మీద రాశాను ఒకటి, అది చెప్తే. ఇప్పుడు చెప్పే టైం ఉందా? చెప్పే టైం ఉన్నా కూడా మనం ఒక 2 lines అలా చెప్తాను చెప్పి, ఒక 2 lines, ఎందుకంటే మామూలుగా తెలియాలి అసలు రాజా ఏం తెలియాల్సిన అసలు. ఆ నటుడిగా ఫ్యూచర్లో ఎదిగి వాళ్ళకి ఏదైనా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కన్నా తల్లిదండ్రులని నన్ను నేను నమ్ముతున్నాను, ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి సిన్సియర్గా తెలుగు సినీ కళామంతాలను ప్రేమిస్తున్నాను, అలా ప్రేమిస్తూనే ఉంటాను. సినిమా ఏదేమైనా సరే, సినిమా 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 అంతే. సినిమాయే ప్రపంచం, సినిమాయే జీవితం. ఎవ్వరు ఎలా ఎన్ని చెప్పినా మాకు మా వల్ల అసలు ఈ చదువులు అందరం చదువుకున్నాం. ఎంత నేను WME గోల్డ్ మెడలిస్ట్ అయినా, చార్టెడ్ అకౌంటెన్సీ చేసే టాలెంట్ నీలో ఉందని నా ఫ్యామిలీ నన్ను ఫోర్స్ చేసిన, సూపర్వైజర్లో విజయవాడలో జాయిన్ చేయాలి నేను. సినిమా నాకు వేస్ట్ 1 year కూడా వేస్ట్. సినిమా ప్రపంచం. ప్రతి ఒక్కరు కోర్స్ అయితే కానీ వాళ్ళ సీట్స్లో కూర్చోలేరు, బట్ కానీ ఒక్క సినిమా ఫీల్డ్లోనే ఎవడేదో వాళ్ళనుకుంటే వెంటనే అవ్వగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ చేయాలి. ఇప్పుడు ఆర్టిస్ట్, ఇప్పుడు నువ్వేమని అడిగితే నేనేంటి రవి సార్ ఆర్టిస్ట్, బట్ రవి సార్ IPS అని వెంటనే అనలేగా. ఆడ చదువుతున్నాడు, IPS ట్రైనింగ్ తీసుకున్నాడు, మనం ఆర్టిస్ట్ మన ట్రైనింగ్ కూడా కదా, ఆల్రెడీ జర్నీ చేస్తాం. జర్నీలో సక్సెస్ అయిన తర్వాత అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సక్సెస్ నేను ఆర్టిస్ట్ని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను సైంటిస్ట్ని అనడానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అబ్దుల్ కలాం గారు, నేను అలా ఫీల్ అవుతాను. నేను అంతే. ఆయన అన్నమాట, మన ఎయిమ్ చెప్తే ఎవరైనా సరే ఎదుటివాడు నవ్వాలి, అలా ఉండాలి మన ఎయిమ్ అన్నారు అబ్దుల్ కలాం గారు. నాకు అలా అందుకే నేను అడుగు నెమ్మదైనా పర్వాలేదు, వెనకడుగు మాత్రం కాకూడదు అని నేను బిలీవ్ చేస్తాను. వెనకడుగు ఒక్క అడుగు వేసినా 10 అడుగులు మళ్ళీ ముందుకు అలా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నాకు. రవి, థ్యాంక్ యూ సో మచ్ అబౌట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా అడగగానే నా కోసం వచ్చినందుకు డార్లింగ్. నేను రావడం కాదు, నాలో నేను చేసిన సినిమాలు కొన్ని అయినా నన్ను ప్రేమించే వాళ్ళు అంటే తెలిసింది కొంతమందికి అయినా, నాకు ఈ ఛానల్ ద్వారా నాకు ఇది నువ్వు అవినాష్ అనే నా ఫ్రెండ్, నాకు నువ్వు అవకాశం ఇవ్వబట్టి తర్వాత ఇటు దిగా నేను చెప్తాను. నేను ఏడవలసిన టైం విడిగా ఉంది, నీకు చాలా ఉంది ఎదురద్ర చేసిన పనులు, ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు. సరే కానీ తొందరగా వెళ్ళిపోదాం రాజా, ఇంటికి వెళ్దాం. డన్ మరి, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చావు నిజంగా. సో నువ్వు ఎన్ని సినిమాలు చేసావు అనేది కాదు, యాక్చువల్లీ నీలో ఉన్న టాలెంట్ ఏంటన్నది యూనో వీఆర్ వన్. సో మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవద్దు, ఎవడు ఎంకరేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అది నమ్మారు కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు అంటే మొత్తం క్రౌడ్, నేను ఒక్కనే కాదు ఫీల్ అవుతున్నాను. ఏంటండి అదే అనమాట, కొంచెం తేడా ఉంటాం మేమంతా ఎప్పుడు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. నన్ను నేనుగా నమ్మాను, బట్ నన్ను మీరు కూడా నమ్మారు ఈ రోజున. ఎంతమంది కాల్ చేసి US నుంచి మాట్లాడినందుకు, UK నుంచి, ఎక్కడెక్కడి నుంచి, వేరే దేశాల నుంచి, ఒంగోలు నుంచి, కాకినాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. లవ్ యూ ఆల్. సో గైస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండి. రవి అంటే ఇంతే కదా, దెర్ ఇస్ అ లాట్ చెప్పడానికి కాదు. కొన్ని తనే చిన్నదే అయినప్పుడు కూడా వర్ణించలేం కొన్ని, అంతే. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ నాకు తెలియని కొన్ని విషయాలు ఈరోజు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను వాడి గురించి. హ్యాపీ. హౌఎవర్ ఇట్స్ అ గుడ్ ఎండింగ్. అండ్ చదువు త్రివిక్రమ్ గారు, తనికెళ్ళ భరణి గారు, ద మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీస్ హూ ఈస్ హ్యావింగ్ బుక్స్ ఇన్ దేర్ హౌసెస్. ఏం చెప్పినా నాకు కూడా అర్థం కాదు, ఫ్లోలో వచ్చింది ఇంగ్లీష్. ఏమర్థమైపోయినా అందుకే నిన్ను భరిస్తున్నారు వాళ్ళు. అంతే, మీరు భరించాలి, నేను ఇట్లా భరించేలాగా పెడతాను. అండ్ రేపు ఒక సూపర్ సింగర్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సింగర్ శృతి అనే అమ్మాయి వస్తుంది స్టూడియోకి. అప్పుడు మీరు వింటూ ఉండండి తెలుగు రత్న. రేపు నేను కాల్ చేస్తాను రాజా. రేపు నీకు షూటింగ్ ఉంది రాజా.
షూటింగ్ ఉంటే షూటింగ్ నుంచి ఫోన్ చేయకూడదా? ఫోన్ చేసి గ్యాప్ లేనంత బిజీ అంత artist కాదు నేను. అంత పెద్ద సెలబ్రిటీ కాదు నేను. చలో గైస్ లిసన్ టు ఇట్ అండ్ విల్ మీట్ యూ ఆల్ టుమారో. అండ్ రేపు నాది డౌటే, బట్ స్టిల్ యూ గైస్ లిసన్ టు ఇట్, యూల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎందుకంటే రేపు మ్యూజికల్ జర్నీ ఉంటుంది, ఈరోజు ఫుల్ ఫన్ జర్నీ ఉంది కాబట్టి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, మీట్ యూ అప్. థ్యాంక్ యూ.